ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమం సత్యసాయి వాహిని ప్రవచనకర్త పి కోటేశ్వరరావు, సాయిరామ్, హైదరాబాద్. ఈరోజు స్వామి యొక్క దివ్యాశీస్సులతో మన అధినేత ఎమ్మెల్యన్ గారి దంపతుల యొక్క శుభకామనలతో ఈ సత్యసాయి వాహినిని ఎలా అయినా సరే వెలుగులోకి తీసుకొద్దామనేటువంటి దృఢ సంకల్పంతో, అచంచల విశ్వాసంతో మనం ముందుకు వెళుతున్నాము. దాంట్లో మనం కొన్ని విశేషాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ 5వ చాప్టరు మౌలిక విశ్వాసము ఎలా ఉండాలి భారతీయులుగా అనేది ఇక్కడ చెబుతున్నారు. సరే, ఇక్కడ మనందరికీ కూడా విస్తరలటం అనేది జీవచిహ్నం అని చెప్పారు. అంటే ఒక వస్తువు ఏదైనా సరే జీవుడికి మనకు 6 వికారాలు ఉంటాయండి. పుట్టడం, పెరగటం, నశించటం, మార్పు చెందటం, ఇట్లాంటివన్నీ కూడా షడ్వికారాలు ఉంటాయి. అది జీవచిహ్నం. మన భారతీయ సిద్ధాంతాలన్నీ కూడా చక్కగా మన దేశంలోనే ఉండకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళినాయి అని 1వ పేరాలో మనకు చెప్పారు. ఇతర వాంగ్మయాల్లో కూడా, అంటే మనకు ఉన్నటువంటి సంస్కృతి వైభవాలన్నీ కూడా ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళు కూడా పుణికి పుచ్చుకుంటున్నారు. వారు కూడా వారిని చక్కగా విస్తరింపజేసుకుంటున్నారు అనేది చక్కగా చెప్పారు. ఈ ప్రపంచ అభ్యుదయ సమిష్టికి భారతదేశం తన వంతుగా అర్పించినటువంటి భాగము. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే, తాను సంక్షేమంగా, తాను యోగక్షేమాలను కాపాడుకోవటమే కాకుండా, ప్రగతి పథంలో నడవటమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఒక దిక్సూచిలాగా పనిచేసింది అనేటువంటి ఒక సారాంశాన్ని మనకు 1వ పేరాలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశము ఒక అగ్రగామిగా నిలబడింది. అన్ని దేశాలకు కూడా, అన్ని దేశాలు దేహం అయితే మన భారతదేశం ఒక హృదయ స్థానాన్ని పొందింది అనేటువంటిది ఇక్కడ 1వ పేరాలో మనం చక్కగా చెప్పడం జరిగింది. ఇక 2వ పేరా నుంచి వస్తున్నామండి. ఈ దేశమున గల తత్వ పారమార్థిక జ్ఞానము తక్కువ దేశపు సమర్పణములు అన్నిటికన్నను మహోత్కృష్టము, మహోజ్వలము, మహోదాత్తము అయి ఉండుటే అని విదితమవుతున్నది. ఇక మనకున్నటువంటి భారతీయ సంస్కృతి కానివ్వండి, ఆధ్యాత్మికత కానివ్వండి, ఒక పారమార్థిక చింతన కానివ్వండి, ఇతర దేశాలన్నిటిలో కంటే కూడా మనకు చాలా మహోత్కృష్టము అన్నాడు, మహోజ్వలము అన్నాడు, మహోదాత్తము అన్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటిది లేదు, ఇంతకంటే ప్రకాశమానమైనటువంటిది లేదు, ఇంతకంటే ఉన్నతంగా చెప్పుకోదగినటువంటిది ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు. అంత పారమార్థిక సంపద మన భారతదేశం తన సొంతం చేసుకోగలిగింది. ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలబడగలిగింది. భారతీయుల యొక్క పూర్వులు ఇతర విషయములు కూడా పరీక్షించరు. కేవలం ఆధ్యాత్మిక సుసంపన్నతే కాదు, మనం ఈనాడు అంతరిక్షంలో కూడా వెళ్ళడానికి మన భారతదేశం మనకు ముందడుగేస్తోందని ఇటీవల మనం జరిగినటువంటి సంఘటనల ద్వారా మనకు ఇక్కడ తెలుస్తోందండి. మరి ఏదైనా సరే మనకు చక్కగా భౌగోళిక అంటే వైజ్ఞానికం ఏమిటి, సాంకేతికం ఏమిటి, ఖగోళం ఏమిటి, అణ్వస్త్ర పరిశోధనలు ఏమిటి, అంతరిక్ష యానం ఏమిటి, ఇలాంటి వాటన్నిటిలో కూడా మన భారతదేశము ఇతరులకు, అంటే ఇతరులతో ఏమి తగ్గకుండా మన వాళ్ళు పురోగమిస్తున్నారు. ఇతర జాతుల వలన వీరు కూడా బాహ్య ప్రకృతి ఎందుగల రహస్యములను భేదించి బహిరంగ పరుపు చూపరి ఎన్నో విషయాల్లో మన మేధా సంపత్తిని, మన శాస్త్రజ్ఞులు మన మేధా సంపత్తిని ఉపయోగించి మరి ఎన్నో రహస్యాలని ఛేదించి మనం ఇతర దేశాలకు సమానంగా, వాళ్ళకంటే ఉన్నతంగా కూడా మనం ముందుకు వెళుతున్నాం. ఈ అద్భుత జాతి యొక్క మహత్తర బుద్ధి వైభవము ప్రపంచము ఇప్పటికీ కలలోనైనా ఊహింపజాలన్నట్టి విచిత్ర ఫలములను ఆ మార్గమున సాధించి ఉండను. విధంగా ఎవరు ఊహించి ఉండరు. అలాంటి అనూహ్యమైనటువంటి మన మేధా సంపత్తిని మనం వినియోగించుకుంటున్నాము, 10 మందికి పంచుతున్నాము. ఇతర దేశాలు ఏమాత్రం కూడా కల్లో కూడా భారతదేశం ఇంత ఉన్నతంగా ఎదుగుతుంది అనేటువంటిది వాళ్ళు ఊహించనంతగా మనం ప్రతి విషయంలో కూడా మన శాస్త్రజ్ఞులు కానివ్వండి, మన ఆధ్యాత్మికవేత్తలు కానివ్వండి, ముందుండి దాన్ని గ్రహించడం, సాధించడం జరిగింది. ఆ నిర్వికారాన్ని మనకు ఎరుకపరుతున్నదే విద్యలన్నిటిలో ఉత్తమమైనది. ఇంతవరకు కూడా మనం ఒక ఆధ్యాత్మికాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకుంటే వాటిల్లో పరిశ్రమ చేస్తున్నాం. కానీ ఇతర దేశాల కంటే మనం దేనికి ఉన్నతిగా ఉన్నాము అనేటువంటిది ఒక్క విషయంలో మనం ఇక్కడ భిన్నంగా ఉన్నాం. ఆ నిర్వికారుని మనకు ఎరుక పడుతున్నదే విద్యలన్నింటిలో ఉత్తమమైనది. అలాంటి విద్యను పట్టుకున్నాం మనం. అలాంటి విద్యను ఆధ్యాత్మ విద్య అంటారు. అలాంటి ఆధ్యాత్మ విద్య మాత్రమే ఆ నిర్వికారుడు, ఆ నిరంజనుడు, ఆ నిర్వికల్పుడు
నిరాఖ్యాతుడు, శూద్ధుడు, బూద్ధుడు అయినటువంటి దేవుణ్ణి మనకు చూపించగలుగుతుంది. అలాంటి దేవుణ్ణి చూపించగలిగినటువంటి విద్య మన దగ్గర ఉంది. అదే వేదం. అందుకనే అధ్యాత్మ వేదా విద్యానాం అని భగవద్గీతలో కూడా చెప్పాడు. విద్యలన్నింటిలో కూడా నేను ఆధ్యాత్మ విద్యను అని చెప్పాడు ఆయన. అని వేదములో ఘంటాఘోషముగా ప్రకటింపబడిన విషయమందు వారు ప్రవేశించరు. ఎవరు? మన భారతీయులు. ఎప్పుడునూ మార్పు చెందుతూ అదృశ్యముగుతుండు ప్రకృతి యొక్క తత్వమును తెలుపు శాస్త్రము శ్రేష్టమైనదిగా ఉండవచ్చును. మనకు ఎప్పుడైనా సరే వైజ్ఞానిక శాస్త్రం కానివ్వండి, సాంకేతిక శాస్త్రం కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే 2000 నాటికి అసలు కంప్యూటర్లు అప్పుడే జస్ట్ అడుగు పెట్టినాయి. ఇప్పుడు మనం అసలు ఇప్పుడు కంప్యూటర్ లేనిదే పని జరగదు. అలాంటి స్థితికి మనం ఈ విధంగా మార్పు చెందుతున్నాం. పరిణామం జరుగుతోంది సంఘంలో, విజ్ఞానంలో కూడా పరిణామం జరుగుతోంది. కొన్ని కనుమరుగైపోతున్నాయి. రేడియోలు కనుమరుగైపోయినాయి, టీవీలు ప్రత్యక్షమైనాయి. ఆ విధంగా మనం మరి ఎక్కడికక్కడ మనకు మార్పు చెందుతూ వస్తున్నాం. ప్రకృతి యొక్క తత్వమును తెలుపు శాస్త్రము శ్రేష్టమైనదిగా ఉండవచ్చును. నిజంగా మనకు స్కూళ్ళల్లో కూడా చెబుతుంటాం, లెక్కలు చెబుతుంటారు. ఎన్నో బ్రహ్మాండమైనటువంటి లెక్కలు సుసంపన్నుడైతే రామానుజన్ లాంటి వాళ్ళు కూడా తయారవుతారు. సైన్స్ ఎలా సుఖపడుతోందో చెబుతోంది. సోషల్ స్టడీస్ ఎలా మన తోటి మానవుడితో ఎలా జీవించాలో తెలుస్తుంది. మరి తెలుగు సంస్కృతము, ఈ హిందీ, ఈ ఉర్దూ ఇవన్నీ ఏంటి అసలు దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఒక మనిషిగా ఎలా బతకాలనో లాంగ్వేజ్ చెబుతుందండి, భాష చెబుతుంది. కాబట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుగు శాస్త్రం శ్రేష్టమైనదిగా ఉండవచ్చును. కానీ ఎవడు మార్పులకు అతీతుడో, ఎవడు నిరతిశయానంద స్వరూపుడో, ఎవని యందు మాత్రమే శాంతి సుస్థిర నివాసము చేయుతుండునో, ఎవని యందు మాత్రమే జీవము అనంతము, ఆ పరాత్పరుని తత్వమును తెలుపు శాస్త్రము సర్వాతిశయముగు మహోత్కృష్ట శాస్త్రమని భారతీయ పూర్వల బోధ. అది మన భారతీయుల యొక్క అపూర్వమైనటువంటి విశ్వాసం. అంటే వేదం చెప్పింది, నువ్వు ఎవరి వల్ల పుట్టావు, ఎవరి వల్ల నువ్వు గమనం చేస్తున్నావు, ఎవరిలో లయం అవుతావు, ఎవరి చేత సృష్టింపబడ్డావు, ఎవరి చేత పోషింపబడుతున్నావు, ఎవరిలో లయం అవుతావు అనేటువంటి చెప్పేది వేదం. ఏది తెలుసుకుంటే మనకు ఇతర ఇంకా తెలుసుకోవాల్సింది లేదో అది చెప్పేది వేదం. అలాంటి వేదం మనకు మార్పులకు అతీతుడైనటువంటి వాడిని చెప్పింది. నిరతిశయానంద స్వరూపుణ్ణి చెప్పింది మనకు. ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనకు నిర్దేశించింది. భగవంతుని యొక్క ఎలా చేరాలనో కూడా దోవ చూపించింది. అలాంటి ఆ పరాత్పరుని అంటే ఆ భగవంతుని చేరేటువంటి ఉపాయాన్ని తెలిపేటువంటి శాస్త్రం మన భారతీయుల దగ్గర ఉంది. మిగతా వాళ్ళకి మనకు తేడాది. మనం పరమాత్మను కూడా సందర్శించగలిగినటువంటి సత్తా మన దగ్గర ఉంది. వాటికి సాధనా సంపత్తి ఉంది, మార్గాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి. వాటి ద్వారా మనం భగవంతుడిని చేరటానికి అవకాశం ఉంది. ప్రకృతి తత్వ శాస్త్ర రహస్యములు మనకు అన్న వస్త్రములను మాత్రమే సమకూర్చగలవు. ఇందాక చెప్పుకున్నటువంటి మన లెక్కలు, సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా మనం ఎలా అన్నం ఎలా సుఖంగా తినాలి, ఎలా విలాసవంతమైనటువంటి జీవనం గడపాలి, ఎలా సుఖమయమైనటువంటి జీవనాన్ని మన సంఘంలో నెరపాలి అనేటువంటి చెబుతున్నాయండి. స్వామి ఒకటి అన్నారు, ఇప్పుడు నేటి సమాజానికి అన్న వస్త్రములు కావాలి, అణ్వస్త్రములు కాదు అని చెప్పారు. అంటే మేము అంతరంగంలో ఎన్ని ర్యాకెట్లు సంపాదించాం, అన్ని ర్యాకెట్లు మేము పరిశోధన చేశాం, ఒక్క త్రుటిలో ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగినటువంటి అణుబాంబులు మా దగ్గర ఉన్నాయి అని గుండెలు చాటుకునేటువంటి దేశాలకి ఒకటే చెప్పారు, అణు వస్త్రాలు కాదు కావాల్సింది, అన్న వస్త్రాలు కావాలని చెప్పారు. అలాంటి అన్న వస్త్రాలు మాత్రమే మిగతా శాస్త్రాలు మనకు సమకూర్చగలుగుతాయి. ఇతరులు నోటించి పరిపాలించు మార్గములు నేర్పునవియు, బలహీనులను అణగద్రొక్కునవియును, బలవంతులకు బోధించినట్టు భౌతిక శాస్త్ర రహస్యములను వారు కోరినతో అవలేలుగా కనుగొని ఉండగలరు. అంటే మిగతా శాస్త్రాలన్నీ కానీ ఎలా వాడి మీద దాడి చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, వాడి రాజ్యాన్ని కూడా మన రాజ్యంలో ఎలా కలుపుకోవాలి, ఈ విధమైనటువంటి జిమ్మిక్కులన్నీ కూడా మిగతా శాస్త్రాలు చెబుతాయి. కానీ భగవద్ అనుగ్రహము చేత భారతీయులు వెంటనే రెండవ పక్షమును కొని అది మన జాతికి విశిష్ట లక్షణం కాదని గ్రహించిరి. కాబట్టి విద్యల్లో మనం 2 రకాల విద్యలని చెప్పాలి. అంటే లౌకిక విద్య, అలౌకిక విద్య. లౌకిక విద్య ఇందాక మనం చెప్పుకున్న అన్ని కూడా నెరవేర్చి పెడుతుంది. కానీ అలౌకిక విద్య మాత్రము
భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలనో చెబుతుంది. కాబట్టి మనం ఆ లౌకిక విద్యల పట్ల మనం వ్యామోహం తగ్గించుకొని అలౌకికమైనటువంటి ఆధ్యాత్మ విద్య వల్ల విద్య పట్ల మనం మనం ఇష్టాన్ని పెంచుకుంటున్నాము, మోజును కూడా పెంచుకుంటున్నాము. అది మన భారతీయులు రెండవ పక్షాన్ని ఎన్నుకున్నారు. అంటే లౌకిక విద్యల పట్ల మనకు పెద్ద పారమ్యం లేదు. అలౌకికమైనటువంటి విద్యను మనం ఎన్నుకొని అది మన జాతికి విశిష్ట లక్షణము అని కూడా మనం గ్రహించుకున్నాం. అంటే అలౌకిక విద్య మనకు ప్రామాణికం కాదు, లౌకిక విద్య మాత్రమే మనకు ప్రామాణికము అని మనం గ్రహించాం. ఇది ఏ భారతీయుల జాతికి వన్యవాసి తెచ్చినది. అలాంటి ఆధ్యాత్మ విద్యలో పారంగతమైనాం కాబట్టే, పారమ్యాన్ని సంపాదించారు కాబట్టే మన మహర్షులు మునులు వీళ్ళంతా కూడా మన భారతదేశానికి చక్కని వన్యవాసి తెచ్చింది. అందుకనే వాల్మీకి, వశిష్ఠ, మరి వ్యాస ఇలాంటి మహర్షుల్ని ఈనాటికి కూడా మనం కొన్ని గ్రంథాల్లో కీర్తిస్తున్నాము, నృతిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ పంధ పట్టారు కాబట్టి. భారతీయులలో గల ఈ విశేషము ఇతరులు స్పృశించడం కూడా అలవి కానిది. నిజంగా మనం తొక్కినటువంటి మార్గము ఇతరులు అసలు కనీసం అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఒక్క ఉదాహరణ చెబుతున్నారు. ప్రహ్లాదనుల అగ్ని జ్వాలల నుండి చెక్కు చెదరక బయటకు వెళ్ళది. చూడండి, ప్రహ్లాదుడు ఉన్నాడు. అతను ఆత్మభావనతోటి పాముల చేత కనిపించినా కూడా చిరునవ్వుతో వెళ్ళాడు. పర్వతాల మీద నుంచి దొర్లిద్దానన్నా భయపడలేదు, నిర్వికారంగా వెళ్ళాడు. సముద్రంలో అగాధంలో పడేస్తానన్నా కూడా, లోయల్లో పడేస్తానన్నా కూడా అతను చెక్కు చెదరినటువంటి చిరునవ్వుతోటి వెళ్ళగలిగాడు. అంటే ఆ మన భారతీయ ఆత్మకు ప్రతిబింబమైనటువంటి ఆ ప్రహ్లాదుడు మనకు జాతి మొత్తానికి చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, ఆత్మ భావన ఉంటే ఆ విధంగా అగ్ని కాదు కదా, పంచభూతాలతో దేన్నైనా మనం జయించవచ్చు అనేటువంటి ఒక చెక్కు చెదరినటువంటి సత్యాన్ని మనకు చెప్పాడు. ఇది ఒక్క భారతదేశంలోనే మనకు చెప్పుకోవటానికి ఉదాహరణ ఉన్నది. ఇంకా ఏ దేశాల్లో కూడా ఇంత ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక పరాకాష్ఠకు ఎక్కడ ఉదాహరణలు మనకు దొరకవు. అలాగే ధ్రువుడు చిన్న పిల్లాడైనా సరే భగవద్ దర్శనం కోసం ఎంత తపస్సు చేశాడో ఆ వయసులో, అది కూడా మనకు అర్థం పెట్టినట్టు చెబుతుంది. పరమార్థ దృష్టి లేని భారతీయులను భారతీయులుగా పరిగణింపరైది. వెనకటి రోజుల్లో ఎవరైతే ఆధ్యాత్మ విద్య ఉంటుందో వాళ్ళనే నిజమైనటువంటి భారతీయులు అన్నారు. అంతేగాని విలాసాల్లో మునిగి తేలేటువంటి వాళ్ళు నిజంగా భారతీయులు కారు ఆ రోజుల్లో. ఆనాటి నిజ భారతీయులు ఇతర దేశములందు మానవుని దృష్టిలో మార్గదర్శకులు కాబట్టి ఆనాడు నికాల్స్ అయినటువంటి భారతీయులు, ఆధ్యాత్మ విద్యలో తలపండినటువంటి వీరులైనటువంటి ఆ భారతీయులు ఇతర దేశాల వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటి వాళ్ళను మార్గదర్శకంగా తీసుకున్నారు. వాళ్ళ యొక్క సూత్రాలను కూడా వాళ్ళు అనుసరించడం మొదలుపెట్టారు. రాజకీయ విషయంలోకి నిలిచి ఒక స్వల్పాంశము ఆధ్యాత్మ భావం మీద కరగవచ్చును. ఇవన్నీ కూడా టెంపరరీ, ఏదైనా రాజకీయ రంగాన ఏదైనా సరే. కానీ ఒక పారమార్థిక జీవనం మాత్రమే చాలా గొప్పది. ఆధ్యాత్మిక భావాలే మనకు గొప్పవి అని చెబుతున్నారు. కానీ భారతదేశమున పారమార్థిక జీవితం నడుపుటే ప్రప్రథమ కర్తవ్యము. కాబట్టి భారతదేశంలో ఉన్న మౌలికమైనటువంటి విశ్వాసం ఏమిటంటే ఆధ్యాత్మ విద్య పట్ల అనురక్తి, ఆసక్తి, మరి బాగా ప్రగాఢమైనటువంటి నమ్మకం కూడా వాళ్ళకున్నది. ఆ పైన ఇంకేమైనా అవకాశం లభించినచో తమకు గల పారమార్థిక శక్తులన్నింటినీ తాము వెతికి సేకరించుట అత్యావశ్యకమని గ్రహించిరి. అంతేకాదు వాళ్ళు నేర్చుకున్న దాంతో ఆగల, ఇంకా దీనికి పారమ్యమైనటువంటి, దీనికి ఇంకా గొప్పతనం, ఇంకా మెరుగుదల ఏమైనా ఉన్నాయా అని వాటి కోసం కూడా ఆ పారమార్థిక శక్తుల్లో మెరుగైనటువంటి వాటి కోసము నిరంతర తపన వాళ్ళలో కనబడుతోంది. ఇంకా సాధించాలి, ఇంకా శోధించాలి, మనం వెలుగులోకి తీసుకురావాలి అనేటువంటి తపన భారతీయుల్లో మనకు కనబడేది. ప్రాచీన కాలమున ఇదే జరిగను. భారతీయ పారమార్థిక తత్వమున జాతి సమైక్యమనగా చెల్లా చెదురై పడియుండు పారమార్థిక భావములను అన్నింటినీ ప్రోగు చేయుటే అనర్థం. కాబట్టి ఇలాంటి భావజాలం ఎక్కడెక్కడైతే ఉందో, ఈ పారమార్థిక భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి ఒక త్రాటి మీద నడపడమే భారతీయ పారమార్థికం యొక్క ఆదర్శమైనటువంటి సూత్రం. భారతదేశమున జాతి అనుమాటకు ఒకే పారమార్థిక రాగమునకు తాళ రూపమును ఒక్కటిగా స్పందించు హృదయములు గలవారి యొక్క కూడిక అనియే అర్థము. కాబట్టి ఒక జాతి అనేటువంటిది మనం అర్థం తీసుకోవాలంటే, ఒక ఆధ్యాత్మ విద్యలో ఒక పరమార్థ సూత్రానికి అది తాళం అయితే, అంటే అది రాగం అయితే,
దానికి తాళం ఎవరైతే స్పందిస్తారో, తాళం వేస్తారో, అంటే దానికి అనుయాయులుగా ఉంటారో, దాని అనుసరణీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హృదయాలన్నింటినీ ఒక చోటకి చేర్చటమే ఆ దానికి ఒక జాతి అనేటువంటి దానికి అర్థము. అంటే ఒక సారూప్య భావాలు కలిగినటువంటి జన సమూహాన్ని ఒక త్రాటి మీదకి చేర్చగలగటమే ఆ జాతీయత అనేది వాడు చెప్పారు. ఈ మతమునకు ఆధారభూతములకు సూత్రములు ఆకాశము వల్లనే విశాలమును, మరి ప్రకృతి వల్ల శాశ్వతములను ఉన్నవి. కాబట్టి మరి ఏదైనా సరే ఈ పారమార్థిక మతానికి ఆధారభూతాలైనటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయండి. ఏం సూత్రాలు అవి మన అందరికీ కూడా తెలుసు. మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నాడు. సత్యం వద అన్నారు, సత్యం వద అన్నారు, సత్యాన్న ప్రమదితవ్యం అన్నారు. ఇలాంటి సూత్రాలు చూస్తే ఇవి ఆకాశం వల్ల విశాలమైనటువంటి సూత్రాలండి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్నిట్లో కూడా సజీవ శిల్పాలుగా నిలబడేటువంటి సూత్రాలు ఇవి. అంటే శ్రీరాముడు కాలం నాటు పితృవాక్య పరిపాలన చేశాడని మనం చెప్పుకుంటాం. అలాంటి పితృవాక్య పరిపాలన, పిత్రాజ్ఞ ఈనాడు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ పితృదేవోభవ అనేటువంటి సూత్రము యుగాలు గడిచినా సరే ఆ సూత్రం చెక్కు చెదరకుండా నిలబడుతోంది. సత్యం వద, అప్పుడైనా సత్యం మాట్లాడాల్సిందే, ఇప్పుడైనా సత్యం మాట్లాడాల్సిందే. నేను అసత్యం మాట్లాడతాను అంటే వేరే విషయం. కానీ ఈ సూత్రాలు ఉన్నాయి చూసారు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సూత్రాలు చెక్కు చెదరనటువంటి సూత్రాలు. ఇవన్నీ కూడా అంత వైశాల్యం కలిగినటువంటి సూత్రాలు. అలాగే ప్రకృతి వల్ల శాశ్వతములు. ప్రకృతిలో కొన్ని పుడుతున్నాయండి, పర్వతాలు, నదులు, మరి గిరులు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో తమ యొక్క ఉనికిని చాటుకుంటూ ఉంటాయి. అంటే ఈ మూడు ఉన్నంతకాలము రామాయణం ఉంటుంది అనేటువంటి సూత్రం ఒకటి చెప్పారు. ఎంతవరకు గిరులు ఉంటాయో, ఎంతవరకు తరులు మన పర్వతాలు ఉంటాయో, ఎంతవరకు నదులు ఉంటాయో అంతవరకు రామాయణం కీర్తింపబడుతుంది అనేటువంటి సూత్రం ఉంది. అంటే అంత శాశ్వతములు అనేది దాని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి మన భారతీయ పారమార్థిక సూత్రాలు ఆకాశం వలె విశాలమైనవి, ప్రకృతి వలె శాశ్వతములైనవి అని అర్థం. ఆ సూత్రములకు ఎంతో సూక్ష్మ రూప వివరణము కల్పింపబడినను సూత్రముల్లో గల వైశాల్యం వల్ల మత శాఖలనియో వానిపై ఆధారపడి ఉత్పన్నమగుట సహజమే కదా. ఇక్కడ చూడండి, మరి ఈ సంస్కృతిలో మనకు ఎన్నో మతాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం చెప్పుకుంటే హిందూ అన్నారు, జైన, జొరాష్ట్ర, బౌద్ధ, క్రైస్తవ, మరి సిక్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా మరి ఈ పారమార్థిక సూత్రాన్ని ఆదర్శంగా తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి సూక్ష్మాలని, ఆంతర్యాలని వాళ్ళు ఆధారంగా తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకున్నారే తప్ప ఇందుట్లో ఉన్నటువంటి సూత్రం మాత్రం ఒకటే. గులాబీ పూలు ఎన్నున్నా సరే వాటిల్లో ఒక దారం ఉన్నట్టుగానే గులాబీ దండలో, అలాగే మతాలు ఊరక పేరుకు మనకు అక్కడ కనబడుతున్నాయే తప్ప వాటిల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సూత్రం మాత్రం ఒకటే. కావున ఇతడు శాఖ సాంప్రదాయ బృందము నుండి ఏ తెరవలను. మరి వీటినన్నింటినీ కాదంటానికి వీల్లేదు. ఎవరి యొక్క సూత్రాలు వాళ్ళకు ఉంటాయి. సూత్రాలు కామనే, కానీ ఆ చెప్పుకున్నటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఎన్ని మతాలున్నా సరే ఉండాలి. ఉంటేనే మనం ఒకదానికొకటి ప్రోత్సాహకరంగా, ప్రోద్బలంగా అవి దైవీ భావానికి దావతీస్తాయి. అంటే ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు అంతే. మనం ఏదో హైదరాబాద్ వెళ్ళటానికి ఎటువైపు నుంచైనా రావచ్చు. గుంటూరు నుంచి వచ్చేవాడు ఒక రకం ఉంటుంది, విజయవాడ నుంచి ఒక రకంగా ఉంటుంది, మరి నాగపూర్ నుంచి వచ్చేవాళ్ళు ఒక రకంగా వస్తారు. దోవలు వేరే తప్ప ఆ గమ్యం మాత్రం ఒకటే అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంలో మరి ఈ శాఖా సాంప్రదాయాలను మనం గౌరవించాల్సిందే. కానీ శాఖా సాంప్రదాయ వైరమును మాత్రమే ఉండనవసరము లేదు. ఎన్ని శాఖలైనా ఉండొచ్చు, మా మతం ఇదనొచ్చు, మా సూత్రం ఇదనొచ్చు, చెప్పచ్చు, తప్పులేదు. కానీ వీటి మధ్య సామరస్యం ఉండాలే కానీ వైరం ఉండకూడదు. అందుకనే మన స్వామి మత సామరస్యంగా తన ఎంబ్లములో అన్ని రకాల మతాల యొక్క చిహ్నాలు పెట్టుకున్నటువంటి వైనం మనకు కనబడుతుంది. మన ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో ఒక్క బాబా గారి యొక్క ఎంబ్లంలో మాత్రమే సర్వమత సామరస్యము, సర్వమత సమ్మేళనము, సర్వమత మహాసభలు జరిగినటువంటి సందర్భాలు మన సంస్థలోనే కనబడుతున్నాయి. ఏ మత సంబంధమైనటువంటి గుర్తులో కూడా
ఇంత వైసజ్యము వైశాల్యం మనకు కనబడదు. కాబట్టి శాఖలు ఉండాల్సిందే, కానీ ఆ శాఖల మధ్య మాత్రం వైరంగా ఉండకూడదు. శాఖ వైరముచే దేశమునకు శ్రేయస్సు చేకూరదు. ఏమిటి వైరం ఉండటం వల్ల ఏంటి ఉపయోగం? నష్టం ఏంటంటే మనం ఆ దేశం ఒక ఐక్యత రాగాన్ని పాడలేదు. అన్ని దేశాలు ఐక్యత రాగం ఉండాలి అంటే, అంటే ఒక దేశం ఒక సుభిక్షంగా ఉండాలి అంటే, సర్వే జన సుఖినోభవంతో అనేటువంటి దిశగా వెళ్ళాలి అంటే మరి ఏకసూత్రంగా వెళ్ళవలసిందే. దారులు వేరైనా సరే గమ్యం ఒకటిగా ఉండవలసిందే. శాఖా బృందములు ఉన్నది లోకం పురోగమింపదాలదు. ఆ విధంగా అన్ని శాఖలు ఉండబట్టే మనకు ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీతత్వంతో ఆ భగవత్ సాక్షాత్కారానికి ఏ మార్గం అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి ఒక అన్వేషణ, పరిశోధన, దాని యొక్క ఫలాలు మనం పొందటానికి అవకాశం ఉంటుంది. లోకమున గల అనంత శక్తి రాసినంతటిని ఒక స్వల్ప మానవ బృందము పరిపాలింపదాలదు. కాబట్టి ఎవరైనా సరే ఒక 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 లిమిటెడ్ కంపెనీ అంటే ఒక మానవ బృందం మనం పరిపాలించగలిగినటువంటి శక్తి ఉండదండి, అనంత శక్తి కూడా. కాబట్టి మనకు బాహుళ్యం కావాల్సిందే. కార్య నిర్వహణము సమర్థముగా ఉండట కొరకు కార్య విభజనమునర్చి ఒక్కొక్క భాగము ఒక్కొక్కరి వశపరచుట ఆవశ్యకమని బోధించను. ఇక మనం సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలు మరి ఒక ఆయన ఇప్పుడు బీకేవి చదువుతుంటారు మన గురువు గారు. అవి కూడా దానిలో ఉన్నటువంటి పరమార్థం కూడా మరి ఒక్కోళ్ళు ఒక పని చేస్తుంటేనే, ఒక పొలం పని ఉంది, ఆయన ఒడ్డున కూర్చొని ఉంటాడు రైతు, ఆ ఒడ్డున కూర్చొని ఉన్నవాడు వాడు కర్తవాడు, మరి కార్మికులు, ఆ కార్మికుల్లో కూడా ఏ పనికి ఎవరి పనికి వస్తారు, విత్తటానికి ఎవరి పనికి వస్తారు, పంట కోసే వాళ్ళు వేరుగా ఉంటారు, విత్తేవారు వేరుగా ఉంటారు, మరి ఎరువు తల్లేటువంటి వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ విధంగా ఎవరి కార్యక్రమం వాడు చేయాలి. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి సర్వతోముఖాభివృద్ధి అనేటువంటి కార్యనిర్వహణలో సమర్థంగా జరగాలి అంటే కార్య విభజన కావాలి. ఇప్పుడు మన ఇల్లు తీసుకున్నాం, మన ఇంట్లో ఎవరి డ్యూటీలు, ఒక ఫాదర్ ఏం చేయాలి, ఒక మదర్ ఏం చేయాలి, ఒక పిల్లవాడు ఏం చేయాలి, ఒక ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లవాడి యొక్క డ్యూటీ ఏమిటి, ఈ విధంగా కార్య విభజన ఉండటం వల్లనే ఆ ఇల్లు కళకళలాడుతుంది అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ మనం నీ పని చిన్నది నా పని పెద్దది అనుకుంటే కుదరదు. అలాగే భారతీయ పారమార్థిక సమగ్ర సర్వతోముఖాభివృద్ధిలో కూడా మనం అన్ని మతాల యొక్క పాత్రత, కార్య విభజన కూడా ఉండాలి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి వశపరచుట ఆవశ్యకమని బోధించను. కావుననే ఈ శాఖా విభజనము ఉనర్పబడినని మనకిప్పుడు స్పష్టమవుతున్నది. కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా శాఖలు నిర్మించుకున్నప్పటికీ గోల్ మాత్రం ఒకటే. పారమార్థిక శక్తుల యొక్క ప్రయోగము కొరకు శాఖలుండును కాక కానీ మనము కలహింపన అవసరమేమి? కాబట్టి ఆ గోల్ చేరటానికి ఏర్పరచుకున్నటువంటి మార్గాంతరాలే తప్ప ఇవి మనం దాంట్లో ఉన్నటువంటి సంకుచితత్వంతో మనకు పని లేదు. ఈ భిన్నత అంశము పైకి కనిపించున్నదే, కేవలం పైకి మాత్రమే తేడా కనబడుతోంది. కానీ మనందరి యొక్క హృదయాల్లో ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది ఒకటే. అందరికీ తెలుసు, అన్ని మతాలు ఒప్పుకుంటాయి, నా వాడే నా దేవుడు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ యథార్థము కాదనయు వాని అన్నింట్లో దూరి వానిని ఒకటిగా కూర్చు మనోహర సామరస్య సూత్రం ఒకటి కలదనయో శాస్త్రములు ప్రకటించను. అదేదో చెప్పబోతున్నారు ఇప్పుడు. అంటే ఇవన్నీ ఒక సూత్రే మణిగణ ఇవ, ఒక పూలహారంలో సూత్రంలాగా ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ ఆ శాఖలో ఒక సమన్వయం, పరమాత్మ తత్వం ఒకటే అనేటువంటిది ప్రతిపాదించేలాగా శాస్త్రజ్ఞులు ఒక చిన్న మొక్క చెప్పారండి. ఏమిటంటే అదే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నది ఒకటే భగవంతుడు, కానీ ప్రాజ్ఞులు అనేక రకంగా వర్ణిస్తున్నారు. అంతే తప్ప ఒక ఉన్నటువంటి సత్ పదార్థం ఒకటే. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఒకటే. ఎవరికి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళు కీర్తిస్తున్నారు, నృతిస్తున్నారు, అంతే అని మన ప్రాచీన గ్రంథములు నొక్కి పలికెను. కాన మొదటి నుండి సర్వమతములచే గౌరవింపబడినటువంటి మతము భారతీయుల మతము. కాబట్టి ఏతావత మనకు తేలింది ఏంటంటే అన్ని మతాలు మనం భారతీయ పారమార్థిక మతాన్ని ఒప్పుకున్నాయి. అంటే వాళ్ళందరి యొక్క సూత్రానికి అనుగుణంగా ఉండబట్టే వాళ్ళందరూ కూడా మనకు ఒక సామరస్యంగా రైట్, మీరు చెప్పింది బాగానే ఉందండి అని అనగలిగారు. శాఖా వైరమున్నతో అవి ఒకదానికొకటి అసూయాద్వేషములు కలిగి ఉన్నతో ఈ తండ్రుల సంతతి
ఈ తండ్రుల సంతతి వారమని చెప్పుకున్నటకు ఇది అవమాన కారణము. కాబట్టి ఇది వాడి దగ్గర సముచితత్వం లేదు. ఎంతో హృదయ వైశాల్యం ఉన్నది కాబట్టే మన భారతీయ పారమార్థిక సిద్ధాంతాన్ని వాళ్ళు అందరూ కూడా ఆహ్వానించగలిగారు, మన్నించగలిగారు, గౌరవించగలిగారు. అంతేగాని ఇదిగో నా ప్రత్యేకమైనటువంటిది, నా పాలసీ ఇది అని, మాకు తరతరాలుగా వచ్చినటువంటి పాలసీ ఇది అని ఎవరు చెప్పి అవమానానికి గురి అవ్వలేదు. మనము ఏ సాంప్రదాయ సిద్ధాంత వేదాంత మతావలంబులమైనప్పటికీ ఆధునిక వేదాంత మతావలంబులమైనను అందరము అంగీకరించు మహోదార సూత్రములు కొన్ని కలవు. ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని సూత్రాలు. సత్యం వద, ధర్మంచర, సత్యాన్న ప్రముదితవ్యం, ఇవి ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇలాంటి సూత్రాల వల్ల ఇవన్నీ కూడా చెక్కు చెదరవండి. ఏది ఏ సిద్ధాంతాలు మాట్లాడినా సరే, ఏ మతం నాది అన్నా సరే, ఆ మత పరంగా వాళ్ళు మాట్లాడినప్పటికీ, వేదాంత పరంగా ఏదైనా వాదించినప్పటికీ, కానీ మన యొక్క అదృష్టం ఏంటంటే భారతీయ పరమార్థ సూత్రాలు మాత్రము ఇందాక చెప్పుకున్నటువంటి అవి ఏ కాలంలోనూ త్రికాలాల్లోనూ చెక్కు చెదరన్నటువంటి సూత్రాలు. ఉదాహరణకి సత్యం వద అన్న, ధర్మంచరన్న, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రముదితవ్యం అన్న, ఇవన్నీ కూడా ఈ సూత్రాలన్నీ కూడా చెక్కు చెదరనటువంటి సూత్రాలు, మహోదార సూత్రాలు. యుగాలు మారినా సరే ఆ సూత్రాల్లో ఉన్నటువంటి అర్థం గాని ఆంతర్యం గాని ఎక్కడ మార్పు ఉండదు. హిందూ నామము ధరించు వారందరూ ఆ సూత్రములను విశ్వసింతురు కాక అని అన్నారు. ఇక్కడ హిందూ అంటే స్వామివారి చక్కగా చెప్పారు. ఒక హ్యూమినిటీ అంటే నమ్రత, ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిత్వము, ఎన్ అంటే మరి జాతీయత, నేషనాలిటీ, డి అంటే డివినిటీ, అలాగే యూనిటీ అంటే యూనిటీ, ఐక్యత. ఇలాంటి ఇది ఉన్నటువంటి వాడు మాత్రమే. ఇంకొక మాట చెప్తారు, హింసకు దూరం ఉండేవాడు హిందూ. ఎస్ సార్, హింసకు దూరంగా ఉండేటువంటి వాడు కూడా హిందూ అని కూడా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన హిందూ కొటేషన్ మా బాలిక సమ్మర్ క్లాస్ లో పిల్లలకి కూడా వాళ్ళు ఉంటే చెప్తే వాళ్ళిద్దరు లెఫ్ట్ అయ్యారు. మొన్న వాళ్ళకి డిస్కస్ చేశాం ఈ మాట హిందూ గురించి. అవును సార్, ఇక్కడ మరి హిందూ అనేటువంటి దానికి ఈ పదం మరి గురువు మన స్వామి అంత తేలిగ్గా వాడలేదు. ఇంత మహత్తరమైనటువంటి ఒక నమ్రత, ఒక వ్యక్తిత్వము, ఒక జాతీయత, ఒక దివ్యత్వము, ఒక ఐక్యత, దీంట్లో ఈ లక్షణాలు 5 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాడిని హిందూ అనాలి. ఇప్పుడు మన గురువు గారు ఒక స్ఫూర్తి గుర్తు చేశారు. హింసకు దూరంగా ఉండేవాడే హిందూ అని చక్కటి నిర్వచనం చెప్పారు. ఒక ఆధునిక నిర్వచనం ఇది. మరి అలాంటి ఇక్కడ చూడండి, హిందూ నామం ధరించే వారందరూ ఆ సూత్రములను విశ్వసింతురు కాక. ఇందాక మనం చెప్పినటువంటి సత్యం వద, ధర్మంచర, సత్యాన్న ప్రముదితవ్యం, మరి పితృదేవోభవ, మాతృదేవోభవ, ఇవన్నీ సూత్రాలని వాళ్ళు సగౌరవంగా వాళ్ళు మన్నిస్తారు. ప్రతివాడు ఒకే భావమునకే కట్టుబడి ఉండవలనను నియమము భారతీయులకు లేదు. ఏమండి, మేము ఇలా చెప్పా కాబట్టి, భగవంతుడు ఇలా ఉంటాడు కాబట్టి, ఇలా మేము సాకారంగా పూజిస్తున్నాం కాబట్టి మీరు కూడా సాకారంగానే పూజించాలి అనేటువంటి నియమం పెట్టలేదు. మీ ఇష్టం. కానీ అక్కడ ఏకం సత్, అక్కడ ఒకడు ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మను కొలవటమే మనకు ప్రాధాన్యం తప్ప మీరు నిరాకారుని కొలుస్తారో సాకారుని కొలుస్తారో మరి ఇవన్నీ కూడా మాకు అక్కర్లేదు. అంటే నియమం పెట్టలే మనం భారతదేశంలో. ఒకే భావమునకే కట్టుబడి ఉండవలను అను నియమము భారతీయులకు లేదు. ప్రతి దానిని మన వ్యాఖ్యానమునే అంగీకరింపమని, మన పద్ధతులనే అనుసరించి జీవించమని బలాత్కారపరచుట మహాపాపమని భారతీయ పరమార్థము. కాబట్టి ఏమంటే నా వ్యాఖ్యానాన్ని నేను వినాలి, నేను చెప్పినటువంటి సూత్రాన్ని నేను అమలుపరచాలి అని, కానీ మా యొక్క పద్ధతులు నేను అనుసరించాలని ఎప్పుడు కూడా ముండిపొట్టు అనేటువంటిది మన భారతీయ మతం, మనం భారతీయత ఏనాడు కూడా చెప్పల. బలాత్కారం చేయలేదు, నెత్తని రుద్దలేదు బలవంతంగా. మీ ఇష్టం చెప్పేది ఇది. ఇప్పుడు మన స్వామి కూడా ఏమయ్యా, నువ్వు నన్ను సాయిబాబా అనే అక్కర్లేదు, నువ్వు రామ అన్న అదే, కృష్ణ అన్న నేనే పలుకుతాను, శివ అన్న నేనే పలుకుతాను, అమ్మ అన్న నేనే పలుకుతాను అని ఒక చక్కటి నిర్వచనం స్వామివారు చెప్పారు. నీ ఇష్టం వచ్చినటువంటి నామాన్ని పట్టుకో, దాని ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావు అని ఎంతో చక్కగా చెప్పారు. కాబట్టి హిందూ ప్రథమ సూత్రములు వేదములు ఆ విధంగా చెప్పినటువంటి ఆ ఐక్యత రాగాన్ని దాటినటువంటి వాటిల్లో వేదాలు చక్కగా చెప్పినాయి. సనాతన ధర్మాన్ని కూడా బోధించినాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూసు డు నాట్స్ అని కూడా చెప్పినాయి. ఈ పవిత్ర వాంగ్మయము ప్రకృతి. మాట
చెప్పండి సార్. ఆయన మన విశ్వాసాలు మార్చడానికి రాలా. ఎస్ సార్. మీరు ఏఎస్బిలో గమనించే ఉంటారు, ఓం నమశివాయ ఉంటుంది ఒక ఆవిడ. అవును సార్. శ్రీమాత్రే మనం ఏమన్నా ఇక్కడ ఏఎస్బిలోకి వచ్చి ఓం నమశివాయ ఎందుకు అంటున్నావు అన్నావా ఎప్పుడన్నావని? నో సార్. ఓం మీరు సాయి శ్రీ గమనించారా సాయిరామ్ లేదా? నేను అన్నా. గమనించాను. ఒక ఆవిడ శ్రీమాత్రే నమః అంటుంది. అవును సార్. ఆయన మన విశ్వాసాలు స్ట్రాంగ్ చేయడానికి వచ్చాడు. అమ్మవారిని కొలిస్తే ఇంకా బాగా అమ్మవారిని కొలవటానికి చేయడానికి వచ్చాడు. రాముని కొలిచేవాడిని ఇంకా బాగా పర్ఫెక్ట్ రాముని కొలిచే విధంగా చేశారు, కానీ అమ్మవారిని కొలిచేవాడిని, అయ్యవారిని కొలిచేవాడిని అవన్నీ మానిపెట్టి సాయి సాయి అని ఈ నెవర్ సెడ్. ఆయన మోటో కూడా అది కాదు. అవును సార్. కానీ ఆయన స్వామివారు మనకు దేవుడు నొక్కించితే, నువ్వు రాముణ్ణి కనుక నమ్మితే రాముణ్ణి ప్రగాఢంగా విశ్వసించు. నువ్వు క్రీస్తు నీ యొక్క దైవం అయితే క్రీస్తుకు నువ్వు చక్కగా ఆయన చెప్పినట్టు సూత్రాలు చేయి. మహమ్మద్ నీ యొక్క ప్రవక్త అయితే ఆయన చెప్పిన బోధనలు నువ్వు విను. ఈ విధంగా నీ మతాన్ని మార్చుకోమని చెప్పటం లేదు. నువ్వు ఏ దేవుణ్ణి అయితే నువ్వు కొలుస్తావో ఆ దేవుడి పట్ల 100% నీ యొక్క మనసు పెట్టాలి అని స్వామివారు కూడా చెప్పారు. అది మన సాయి ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మహోన్నత సత్యం. ఈ పవిత్ర వాంగ్మయము ప్రకృతితో పాటు అనాది సిద్ధమై ఆద్యంతరహితమై వెలయుతున్నదనియును సాన్నిధ్యమున మత విషయక పరిశ్రమములు అంతమంది తెరవలననియు మనం విశ్వసింపక తప్పదు. అంటే మనం ఈ విధంగా రకరకాల బోధనలు చేసేటువంటి మత ప్రవక్తలు కానివ్వండి, మత బోధాలు కానివ్వండి, వైరుధ్యం ఉండటం వల్ల మరి ఇవన్నీ కూడా అంతరించిపోవాలి అనేటువంటి మనం అలాంటి విశ్వాసాన్ని మనం పెట్టుకోకూడదు. ప్రతి దాంట్లో కూడా పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని గ్రహించాలి తప్ప ఏదో మనకు కొన్ని సూత్రాలు రుచించలేదని వాటి మీద మనం అవిశ్వాసాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. పారమార్థిక భావభేద విషయమున తుది పరిష్కారము ఇందే లభించుననియు మనము అందరము అంగీకరించే విషయము. కాబట్టి మనం ఎక్కడైనా సరే ఆ ఉదాత్తమైనటువంటి సూత్రాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఆ సంకుచితమైనటువంటి భావాలను మనం విడనాడాలి. వేదములుగా పరిగణింపవలసినది దేనిని అనే విషయమున మన దృక్పథములు భిన్నములై ఉండవచ్చును. మనలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఒక సూత్రాన్ని మనం సూత్రంగానే తీసుకోవాలి. దాని మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. అంతే తప్ప అభిప్రాయ భేదాలు ఇక్కడ మనకు కాదు. నీవు బోధించే ఈశ్వరుడు ఎట్టివాడైనో కానిమ్ము అది అప్రధానము. ఇందాక మన గురువు గారు చెప్పినటువంటి సూత్రం, స్వామి చెప్పినటువంటి సూత్రం ఇక్కడ వస్తోంది. నువ్వు బోధించినటువంటి ఈశ్వరుడు అంటే దేవుడు, భగవంతుడు, పరమేశ్వరుడు, పరమాత్మ ఎట్టివాడైనో కానిమ్ము, నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో మాకు అనవసరం, అది అప్రధానము. ఆ భేదభావములను గుర్తి మనకు వివాదం వలదు. నువ్వు రాముడా, నువ్వు కృష్ణుడా, దేవేనా, ఓ శివుడా కొలుస్తున్నావు అనేటువంటిది ఇక్కడ అసలు ఏ మాత్రము సమస్య కాదు. ఈశ్వరుని బోధించితేని అది ఏ చాలును. నీ యొక్క ప్రభు ఫలానా అని చెప్పడమే ఇక్కడ చాలా ఔన్నత్యం అన్నమాట. ఒక క్రైస్తవుడు క్రీస్తు మాత్రమే నా యొక్క దైవము, క్రీస్తుయే నా యొక్క ప్రభు అని చెప్పడం వల్ల తప్పులేదు. నువ్వు దాని మీద ఖచ్చితంగా నిలబడి ఉండాలి ఆ సూత్రం మీద అని మాత్రమే చెబుతున్నారు. ఆ భావములో ఒకటి మరొక దానికంటే మంచిదిగా ఉండవచ్చును, కానీ అందేది నువ్వు చెడ్డది కాదని ఎరగవలేను. కాబట్టి మీరు బాగా విశాలంగా ఆలోచిస్తే ఒకదాని మీద ఒకటి మెరుగుదలగా ఉంటుంది తప్ప ఒక్కదానికంటే ఒకటి కేతాగా ఎక్కడ ఉండదు. ఒకటి యోగ్యము, ఒకటి యోగ్యతరము, మరొకటి యోగ్యతమము కావచ్చును. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం చెప్పుకున్నాం. మన స్కూల్ ఎడ్యుకేషన్ లో చెబుతారు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, గుడ్, బెటర్, బెస్ట్ అని. కాబట్టి మీరు ఎన్నుకున్నటువంటి సూత్రాల్లో ఒకటి యోగ్యము అంటే గుడ్ అని, ఒకటి యోగ్యతరము బెటర్ అని, మరొకటి యోగ్యతమము బెస్ట్ అని అనుకోవాల్సిన అవసరం కావచ్చును. ఒకవేళ మనం ఏదన్నా కొంచెం వివాదంగా మాట్లాడదలుచుకుంటే ఉండొచ్చు, కానీ అయోగ్యమనున్నది భారతీయ పరమార్థమున లేదు. కాబట్టి ఏ అక్షరం చెప్పినా సరే, వేదాలు కానీ, ఇతిహాసాలు కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఏవైనా సరే, ఏ ఉపనిషత్తులు కానీ, వాటిల్లో ఉన్నటువంటి వాక్యాలు కొన్ని మనకు క్లిష్టంగా ఉండి మనకి ఏదైనా అనుమానంగా ఉండొచ్చు, కానీ వాటిల్లో అయోగ్యము, ఇది తీసివేయదగిందండి అనేటువంటిది లేదు. అంటే అనర్హత కలిగినటువంటివి లేవు, అన్ని అర్హత కలిగినటువంటివి. అయితే మన యొక్క బుద్ధి చాకచక్యం చేత కొన్ని సులువుగా అర్థం అవ్వచ్చు, కొన్ని సులువుగా అర్థం కాకపోవచ్చు. అది మన మేధాశక్తికి సంబంధించినటువంటి ప్రశ్నే, కానీ అక్కడ అనర్హత కలిగినటువంటి పదాలేం లేవు, అనర్హత కలిగినటువంటి సూత్రాలు ఏం లేవు. కావున మనకి ఇష్టమగు
ఏ రూపములోనైనను సరే ఈశ్వర రూపమును బోధించు వారందరినీ ఈశ్వరుడు అనుగ్రహించుగాక. కాబట్టి మీ మత సాంప్రదాయం ప్రకారము ఏ ఏ దేవుణ్ణైతే మీరు ఎన్నుకున్నారో, ఆ దేవుడికి ఏ పేరైతే పెట్టుకున్నారో, ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ చక్కగా అనుగ్రహించుగాక అని ఒక చక్కని ఒక ఆశీర్వచనం కూడా ఇక్కడ స్వామివారి ఇవ్వటం జరిగింది. కాబట్టి నీ ఫాలో ది మాస్టర్, నీ యొక్క మాస్టర్ నువ్వు ఫాలో అవ్వు అంతే. నీ యొక్క దేవుడిని నువ్వు అనుసరించు, ప్రగాఢంగా పూజించు, అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండు, 100% నమ్మకంతో కలిగి ఉండు, రోజుకో పూటకో పార్టీ మార్చద్దు. కాబట్టి ఆ విధంగా ఉంటే నీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. ఈ విషయము ఎంత అధికముగా జరిగినా మనకంత శ్రేయస్కరము. కాబట్టి అలాంటి మనం నమ్ముకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని కానీ, మనం నమ్ముకున్నటువంటి ఈశ్వరుడు పట్ల మనకు ఉన్నటువంటి అజంచలమైనటువంటి విశ్వాసం కానీ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్ మనకి. కరెక్ట్ సార్, చెప్పండి. ఇది మనం ఎంతగా అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రాడ్. మనం ఎంత విశాలం చేసుకుంటే అంత మనకి అంటే అందరికీ ఒక విశాలం ఉంటుందంటే ఎందుకు ఉంటుంది? ఉండదు సార్. 53 మంది ఉన్నారు, 53 రకాల విషయాలు ఉంటాయి ఇక్కడ మనకు. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఒకసారి నేను క్రిస్మస్ డే ఇన్విటేషన్ ఇచ్చాను. అంటే నాకు బాగా హ్యాబిట్ సార్, ఏ గుళ్ళో ఏ కార్యక్రమం చేసినా అందరికి తెలియపరచడం నాకు మొదటి నుంచి అలవాటు. ఐ వర్క్ ఇన్ కంప్యూటర్స్. ఆ ఇన్విటేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పంపించేవాడిని నేను. కొంతమందికి నేను పర్సనల్ గా పిలిస్తే ఒకసారి ఇస్తే నన్ను ఒక ఆయన అన్నాడు, మీరు మీరు క్రిస్మస్ చేయటం ఏంటి, వాళ్ళు వైకుంఠ ఏకాదశి చేస్తారా సార్? వాళ్ళు వైకుంఠ ఏకాదశి చేస్తారో దేర్ ఇస్ మెటీరియల్ టు అస్, బట్ స్వామి మమ్మల్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోమన్నారు సార్. ఈ మాట ఒకసారి చెప్పండి. ఈ విషయం ఎంత అధికంగా జరిగినా మనకంతా శ్రేయస్కరం. మనకు అంటే టోటల్ హ్యూమానిటీ. అవును సార్. మన 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 సాయి ఆర్గనైజేషన్స్ వారికి అంతే, అందరికీ కూడా, టు ఆల్ పీపుల్. ఇక్కడ చక్కగా చెప్పారు. మరి ఏ రూపంలోనైనా సరే ఈశ్వర రూపంలో బోధించు వారందరినీ ఈశ్వరుడు అనుగ్రహించుగాక. మీరు ఎవరైతే ప్రగాఢంగా విశ్వాసం పెట్టుకున్నారో అలాంటి భగవంతుడు, మీరు ఏ భగవంతుడు ఏ నామంతో ఏ రూపంలో మీరు కొలుస్తున్నారో ప్రగాఢంగా, అలాంటి నామములు కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని అనుగ్రహించుగాక అని ఆశీర్వదించారు. ఈ విషయము ఎంత అధికముగా జరిగినా మనకంత శ్రేయస్కరము. దీంట్లో ఎంతో మనం ముందుకెళ్ళాలి. ఇది ఎంత జరిగితే అంత మంచిది అన్నారు. అంటే మనం నిజంగా సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో అన్ని పండుగలు జరుపుకుంటాం. మనం క్రిస్మస్ నాడు క్రీస్తు యొక్క ప్రాభవాన్ని వైభవాన్ని చెప్పుకుంటాం. రంజాన్ని కూడా మనం వదిలిపెట్టాం. దాని యొక్క ఔన్నత్యం, ఆ ఉపవాసాల్లో ఉన్నటువంటి ఆంతర్యం, భగవంతుని యొక్క ఎట్లా ప్రీతి పాత్రలు అవ్వాలి అనేటువంటి చెప్పుకుంటాం. సంక్రాంతి చెప్పుకుంటాము, దసరా చెప్పుకుంటాము, శ్రీకృష్ణాష్టమి చెప్పుకుంటాము. ఇలా ప్రతి పర్వాన్ని చెప్పుకోవటం ఆ యమలంలో ఉన్నటువంటి ఆ సంకేతాల యొక్క మరి ఆ సూత్రానికి మనం అనుగుణంగా నడవటం మన యొక్క సత్యసాయి సంస్థల యొక్క ఉదాత్తమైనటువంటి ఆశయం. మనం ఎవరిని వదిలిపెట్టాం. ఏ పండుగని కూడా, ముఖ్యంగా ఏఎస్బిలో మనం ప్రతి పర్వతనాన్ని గురించి చెప్పుకోవాల్సిందే. అది ఒక్కోసారి నాకు పరిచయం కూడా ఉండదు. ఇంత గొప్పతనం ఉందా ఈ పండుగల్లో, ఈ బోధల్లో ఇంత గొప్పతనం ఉందా అని మనం అనుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భావము ఈశ్వర భావములకు సంబంధించిన భావమై ఉండాలి. ఎంతసేపటికి ఆ సర్కిల్ మనం వదిలిపెట్టకూడదు. ఆ సర్కిల్ని వదిలిపెట్టి మనం పక్కకి వెళ్ళకూడదు, డీవియేట్ అవ్వకూడదు. దీనికి శుష్క దరిద్రుడు ధనాధికారి అని భేదం లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి కుచేలుడు అవ్వచ్చు, జనక మహారాజు అవ్వచ్చు. కుచేలుడు ఏమీ లేనటువంటి, ఒక పైసా లేనటువంటి కుచేలుడు భగవద్ అనుగ్రహాన్ని పొందాడు మన చరిత్రలో. అలాగే జనక మహారాజు రాజ్యాలు, సామంతరాజులు కలిగినటువంటి ఆయన కూడా ఆధ్యాత్మిక చింతతోటి ధరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు. అలాంటి వాళ్ళందరూ కూడా భగవద్గీతలో చెప్పబడ్డారు. భూభుజో జనకాదయ అని చెప్పబడ్డారు. మరి ఇంకా మిగతా రాజులను ఎవరిని కీర్తించాలా? భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు యొక్క నోటి మీదుగా జనకుడు కూడా కీర్తింపబడ్డాడు. అంటే వాళ్ళు రాజర్షులు అయినప్పటికీ వాళ్ళ యొక్క తత్వం అంతా కూడా భగవంతుని యొక్క మీదనే, భగవద్ రతిలోనే వాళ్ళ యొక్క జీవితాలు తరింప చేసుకున్నారు. వాళ్ళు కేవలం లౌకికం కోసం మాత్రమే ఈ రాజ్య పరిపాలన వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ భగవంతుని యొక్క సాక్షాత్కారానికి రాజు పేద అనేటువంటి నియమం లేదు. ఈ భావమును కూడా భారతీయ బిడ్డలకు బోధించవలేను. మనం బాల వికాసంలో కూడా ఇలాంటి భావాలని మనం పిల్లలకు పురోధి చేయాలి. అందరం సమైక్యంగా ఉండాలి.
ఆ విధంగా భావ వైసధ్యాన్ని, విస్తృతమైనటువంటి భావాల్ని, వసుధైక కుటుంబాన్ని వాళ్ళల్లో మనం నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ బిడ్డలు ఈ భావం మనందే పెరగవలెను. ఆ బిడ్డలు కూడా అలాంటి లైన్స్ లో పెరగాలి. మన బాల వికాస విద్యార్థులు దానికి చక్కని తార్కాణము, ఉదాహరణము. ఈ జగత్తు కొన్ని వేల సంవత్సరముల కిందటనే కల్పింపబడిననియు, ఎప్పుడో ఒకనాటిది శాశ్వతముగా అంతరించుననియును ఇతర దేశీయులు జాతులు విశ్వసించున్నట్లు భారతీయులు విశ్వసించరు. మిగతా మన దేశం కాకుండా మిగతా దేశ వాళ్ళంతా కూడా ఇది ఏదో మొత్తానికి కొన్ని వేల సంవత్సరాల కింద పుట్టింది ఈ జగత్తు, ఇది ఏదో నాడు నశిస్తుంది అని వాళ్ళకు ప్రగాఢ విశ్వాసం. కానీ వాళ్ళకున్నటువంటి విశ్వాసం మనకు ఈ విషయంలో మాత్రం మనం వాళ్ళ యొక్క పాలసీని మనం విశ్వసించం. అంటే ఇది ఎవరి వలనో కల్పింపబడింది కాదు, ఇది ఎవరి వలనో అంతరించేది కాదు. ఇది దీనికి ఒక సూత్రం ఉన్నది, దీనికి సృష్టి రహస్యం ఉన్నది. ఆ సృష్టి రహస్యాలు కానీ, ఆంతర్యాలు కానీ, అంతరార్థాలు కానీ ఒక్క భారతీయ తత్వంలోనే ఇమిడి ఉన్నాయి. అందుకనే వాళ్ళ పాలసీని మనం అంగీకరించాం. జీవాత్మయును జగత్తును శూన్యము నుండి పుట్టింపబడిననియు భారతీయులు అంగీకరించరు. అందరు చెబుతుంటారు సాధ్యమైనంత వరకు మరి జీవాత్మకి జగత్తుకి కూడా శూన్యంలో నుంచి పుట్టినవి అని. కానీ శూన్యంలో పుట్టినవి కాదని మన భారతదేశం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అంటే దీనికి సృష్టి రహస్యాలు మనకు వేరే ఉన్నాయి కనుక, వీటి యొక్క పుట్టుక వేరే విధంగా జరిగింది కనుక, ఏ విధంగా దేని నుంచి దేనికి ఈ మానవుడు పుట్టుక దగ్గర వరకు కూడా ఎంతో పరంపర ఉంది, ఒక సోపాన మార్గం ఉన్నది. ఆ సోపాన మార్గం ద్వారానే ఈ 84 లక్షల జీవరాశులు కూడా పుట్టినవి అనేటువంటిది మనకు సిద్ధాంతం ఉంది. అందుకని వాళ్ళ పాలసీని మన వాళ్ళు ఒప్పుకోరు. ప్రకృతి ఆద్యంతరహితమైనది. ఇప్పుడు మనం చూసేటువంటి ప్రకృతి అంటే భగవత్ చేత ఎవరైతే ఏ సృష్టి అయితే అంటే తరులు కానీ, గిరులు కానీ, పర్వతాలు కానీ, మానవాళి కానీ, 84 లక్షల జీవరాశులు కానీ, ఈ వనాలు కానీ, అరణ్యాలు కానీ, ఏదన్నా కానివ్వండి, ఈ ప్రకృతి అంతా కూడా ఆద్యంతరహితమైనది. దీనికి ఆది లేదు, అంతము లేదు. ఒక్క సృష్టికర్త మాత్రమే దీని యొక్క ఆద్యంతాలు తెలుసు, మన పరిధిలో లేవు. కానీ నియమిత కాల పరిణామ విధేయమై ఈ బాహ్య ప్రపంచపు స్థూల పదార్థమే తన పూర్వపు సూక్ష్మ పదాకృతిని అంది ఆ స్థితి యందు కొంతకాలం నిలిచి ఉండి మరలా ప్రక్షిప్తమై ప్రకృతి అనంత నానాత్మక గోచరింపన ఆరంభించను. ఇక్కడ 3 సూత్రాలు చెప్పాడు. స్థూలము, సూక్ష్మము అని చెప్పారు, కారణము అని కూడా ఉంది. కాబట్టి మొట్టమొదట మనకు స్థూలం అంటే జాగ్రత్త అవస్థ అని అర్థం, సూక్ష్మము అంటే అది స్వప్న అవస్థ అని అర్థము. అలాగే మనం ప్రకృతి అనగానే ఇక్కడ మనకి సుషుప్తి అవస్థ అని అర్థము. ఈ విధంగా ప్రతి మానవుడు కూడా ఒక సోపాన మార్గంలో వెళ్ళాలి అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి, సూక్ష్మం నుంచి సుషుప్తికి వెళ్ళాలి, సుషుప్తి నుంచి తురీయ అవస్థ కూడా వెళ్ళాలి. ఇంకో 4వ స్థాయి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి స్థాయిలతో కూడినటువంటి ఈ బాహ్య ప్రపంచం మీద మనకు కనబడేదంతా కూడా స్థూలమే. కాబట్టి ఈ విధంగా జీవరాశులు కూడా ఈ విధంగా ఒక రకమైనటువంటి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి చివరికి గోల్ చేరాల్సిందే అని చెబుతున్నారు. ఒక శాఖ వారు ఒక వేద భాగమును తక్కిన వారి కన్నా పవిత్రతరముగా ఎన్నుకొనవచ్చును. చెప్పుకున్నాం ఏదో శాఖ ఉంది, మనం చెప్పుకున్నాం రకరకాలైనటువంటి. ఇప్పుడు మనం ఇందాక మతపరంగా అయితే మనం ఇవన్నీ చెప్పుకున్నాం ఏమండి, హిందూ, జైన, బౌద్ధ, జొరాష్ట్ర ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. అదే మతాల ప్రకారం అయితే, సిద్ధాంతాల ప్రకారం అయితే ద్వైతం అన్నాం, అద్వైతం అన్నాం, విశిష్ట అద్వైతం అని కూడా అన్నాము. ఏదన్నా కానివ్వండి, ఒక వేద భాగాన్ని తక్కిన వారి కన్నా పవిత్రతరముగా ఎన్నుకొనవచ్చును. ఏమండి ఇది గొప్పది అని ఒకళ్ళు అనొచ్చు, ఇది అంతకంటే తక్కువ గొప్పది అని ఒకళ్ళు అనొచ్చు. కానీ వేద విధానములకు మనం ఎల్లరమును సమానాధికారము గల సోదరులు మరియు మనకు నేడు గల శ్రేయస్కరమును, పావనమును, పరిశుద్ధమును అగుణదంతయు ఈ అద్భుత ప్రాచీన సనాతన గ్రంథముల్లో ఉండియే ప్రాప్తించినదనియును పలుకునంత కాలము ఈ స్వల్ప భేదములు మనల్ని ఏమి చేయగలవు. కాబట్టి మనం ఏం నమ్మాలి అంటే మనమంతా కూడా వీఆర్ ఈక్వల్, సమత్వము అనే ఒక సూత్రం ఉంది మనకు. మనం మనమంతా కూడా పైకి రావాలి అంటే దేశ సౌభాగ్యం కానీ, మరి దేశ సౌభాగ్యానికి కానీ, ప్రపంచ సౌభాగ్యానికి కానీ ఒక 4 సూత్రాలు చెప్పారు స్వామివారు. ఏమిటంటే అవి చూడండి.
అవి సమత్వము, అలాగే సమత్వము. ఉండండి ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ మనకి this word is very important, sir. నేడు గల means that's what you are enjoying now. అవును సార్, అవునండి. అవును సార్. అంటే ఇంత క్లిష్టంగా రాశారు సార్. మనకు మన అన్ని వాహినీలు చదివాం కానీ ఉపనిషత్తు వాహిని ఇంత కష్టం అనిపించలేదు అసలు. అవును సార్, అవునండి. వెరీ వెరీ డిఫరెంట్ సార్. ఇది నాట్ వామ్మో. అంటే ఇక్కడ ఒక పదం చూడతారు, మనకు నేడు గల అంటే వాట్ వీఆర్ సీయింగ్, వాట్ వీఆర్ ఎంజాయింగ్, వాట్ వీఆర్ గోయింగ్ టు మన పిల్లలకి అందించబోతు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ప్రాచీన సనాతన నిక్షిప్తమైనది గని. అవును సార్. మన ఒక స్వామివారి ఈ సందర్భంలో ఒక మాట చెప్పారు సార్. దేశ సౌభాగ్యానికి 4 స్తంభాలు చెప్పారు సార్. సమత్వము, అలాగే సౌభ్రాతృత్వము, సమగ్రత, సమైక్యత అని చెప్పారండి. ఇవి ఈ ప్రతి దేశం యొక్క సమున్నత అంటే సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి ఆ దేశం యొక్క 4 ఒక స్తంభాలు. ఒక భవనానికి 4 స్తంభాలు ఎలానో అలాగే ప్రపంచానికి కూడా సౌభాగ్యంగా ఉండాలి అంటే మరి సమత్వం, ఈక్వాలిటీ ఉండాలన్నారు, సౌభ్రాతృత్వం ఉండాలని చెప్పారు, సమగ్రత ఉండాలన్నారు, సమైక్యత ఉండాలని చెప్పారు. కాబట్టి మనకు నేడు గల శ్రేయస్కరమును, పావనమును, పరిశుద్ధమును అగుణదంతయు అంటే ఇందాక గురువు గారు చెప్పినట్టుగా మనం ఎన్నో సుఖశాంతులు మనం పొందుతున్నాం. ఆ ప్రకృతి యొక్క ప్రసాదం వల్ల కానివ్వండి, భగవంతుని యొక్క ప్రసాదం వల్ల కానివ్వండి, మనం ఈనాడు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఎన్నో విషయాలు మనకు ఎంతో తృప్తిగా ఉన్నాయి. ఈ అద్భుత ప్రాచీన సనాతన గ్రంథముల నుండియే ప్రాప్తించినదనియును పలుకున్నంత కాలము ఈ స్వల్ప భేదములు మనల్ని ఏమీ చేయగలవు. కాబట్టి ఇవన్నీ ఈశ్వర ప్రసాదాలు, ఆ ఈశ్వరుని ద్వారా వచ్చినటువంటి ప్రకృతి ప్రసాదాలు అని ఒక తీర్మానం మనం చేసుకోగలిగినప్పుడు ఎన్ని భేదాలు వచ్చినా సరే వాటిని మనం పక్కన పెట్టేసేయచ్చు. కావున ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని కానీ ఆ ఈశ్వరు యొక్క ప్రసాద తత్వాన్ని కానీ మనం విశ్వసించి ఈ సూత్రము దేశములో సర్వ దిగంత పరివ్యాప్తమైనట్టు ప్రకటింపవలేను. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి విశాలమైన భావంతో ఉండాలి, వసుధైక కుటుంబంతో మనం ఉండగలగాలి అనేటువంటి సూత్రాన్ని మనం వ్యాప్తి చేయాలి. ఈ జగత్తును ఎవరు సృష్టించనో, ఎవడు కాపాడనో, ఎవనిలోనికి ఇది నియమిత కాల పరిణామానుసారముగా లభించునో, మరలా కొంతకాలమునకు ఈ అద్భుత జగద్రూపమున గోచరించుచుండును ఆ ఈశ్వరుని తెలుపున్నది వేదము. చక్కగా చెప్పాడండి. భగవంతుని గురించి ఎవ్వని చేజనించు జగము, ఎవ్వని లోపల ఇందుడిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణంబెవడు, అనాది మధ్యలుడెవడు, సర్వము తానయైన వాడు ఎవడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ ఏన్ శరణము వేడదన్ అని చక్కగా భాగవతంలో ఏ మతం వాళ్ళైనా సరే సర్వమత ప్రార్థన అంటారు దీన్ని. ఇందుట్లో ఒక రాముడు అని లేదు, కృష్ణుడు అని లేదు, యేసుక్రీస్తు లేదు. సర్వమత ప్రార్థనకి ఈ ప్రేయర్ ఎవరు చేశారు సార్? ఏం సార్ ఈ ప్రేయర్ ఎవరు చేశారు? ఇది ప్రహ్లాద్ సార్. గజేంద్ర మోక్షంలో ఏమి కాదు. విషయం ఊరుకునే ఎవరన్నా స్పందిస్తారని బాగా చెప్పాడు. వెరీ నైస్, థ్యాంక్ యూ. చూడండి, అట్లాంటి భాగవతంలో ఏ పేరు పెట్టకుండా భగవంతు అంటే చాలా పాఠశాలల్లో కూడా ఈ ప్రార్థనలు జరిగినటువంటి సందర్భం ఉన్నాయి. ఎవ్వని చేజనించు, ఎవడి వల్ల పుట్టింది, ఇవన్నీ మీకు భావాలు తెలుసు. ఎవ్వని చేజనించు జగము, ఎవ్వని లోపల ఇందుడిందు పోషింపబడుతుంది, లయం అవుతుంది. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవన్ ఈశ్వరున్ ఏను శరణము వేడదను. అలాంటి పరమాత్మని నేను కొలుస్తాను అని భాగవతంలో మహోదాత్తమైన అసలు గ్రంథ రాజానికల్లా మకుటాయమానమైనటువంటి ప్రార్థనా శ్లోకం ఇది. చక్కగా చెప్పారు. అది ఇప్పుడు అక్కడే అదే స్వామివారు కూడా పరోక్ష చిన్న పదాల్లో చెప్పారు. ఈ జగత్తును ఎవడు సృష్టించనో, ఎవడు కాపాడనో, ఎవనిలోనికి ఇది నియమిత కాల పరిణామానుసారముగా లభించునో, మరలా కొంతకాలమునకు ఈ అద్భుత జగద్రూపమును గోచరించుడునో ఆ ఈశ్వరుని తెలుపున్నది వేదము. ఇంతకంటే వేదానికి ఎవరు చెబుతారండి నిర్వచనం? అలాంటి వేదానికి చక్కటి నిర్వచనం చెప్పారు స్వామివారు. దీనికి భాగవతంలో ఉన్నటువంటి భావం కూడా కరెక్ట్ గా అద్దం పట్టినట్టుగా బింబ ప్రతిబింబ భావంతో ఇక్కడ మనకు స్ఫురిస్తోంది. ఈశ్వరుడు ఎట్టివాడు అనే విషయంలో మనకు భేదభావములు ఉండవచ్చును,
ఈశ్వరుడు ఎలాంటి వాడు అనేది ఇప్పుడు చెబుతున్నాం. ఇందాక మనం 2 మంది మతాలన్నా ఇగో నా దేవుడు ఈయన నా దేవుడు ఈడ అని చెప్పుకోవచ్చు. కేవలం మానవ లక్షణోపేతులకు ఈశ్వరుని ఒకటి నమ్మవచ్చును. అంటే దైవం మానుష రూపేణ అంటాం. దేవుడుగా రాడు. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినా కూడా ఏ నాటకం కంపెనీ నుంచి తప్పించుకొని వచ్చావయ్యా అంటాం మనం. హనుమంతుడు వస్తే ఏం నాన్న ఏ కంపెనీ నుంచి ఊడిపడ్డావు బాబు అంటాం. నిజంగా దేవుడుగా వచ్చినా కూడా మనం నమ్మమండి. అందుకని ఒక్కటే మీరు విశ్వసించండి, మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో స్వామివారు ఒక సామాన్యమైనటువంటి తల్లిదండ్రుల యొక్క కడుపున పుట్టి ఒక మానవాకారాన్ని ధరించి పరిపూర్ణమైనటువంటి ఒక యుగావతారిగా ఆయన రాబట్టే మనం ఆయనతో సంచరించాము, అనుయాయులుగా తిరిగాము, సమకాలికులుగా ఆయన యొక్క భావాన్ని మనం పోదు చేసుకున్నాము, ఆయనలో మనం మనసు కలిపాము, ఆయన భావ సారూప్యంలో మనం తరించాం. కాబట్టి కొంతమంది ఏమంటారంటే మానవ లక్షణోపేతులకు ఈశ్వరుడు ఒకటి నమ్మవచ్చును అంటే మానవాకారంలో ఉంటేనే, మరొకడు మానవ లక్షణ రహితులయ్యును మానవాకారంలో ఉంటే నేను నమ్మను, రాముడుగానో కృష్ణుడుగా ఉండాలను ఆయన. మూర్తిమత్వము గల ఈశ్వరుని నమ్మవచ్చును అంటే ఈ విధంగా ఒక మానవాకారం కానివ్వండి, ఒక దైవం ఒక మరి పశ్చిమే దివ్యమేశ్వరం అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమయ్యా సంజయ, ఓ ధృతరాష్ట్ర, ఓ అర్జున, మీ కళ్ళతో నన్ను చూడలేరయ్యా, నేను యొక్క దివ్య స్వరూపాన్ని, పశ్చిమే యోగమైశ్వరం, అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి దివ్య చక్షులతో మీకు ఇస్తాను, నన్ను చూడండి అన్నాడు. అలాంటి వాళ్ళు కొంతమంది అని అంటే మానవాతీతమైనటువంటి లక్షణాలు. మూర్తిమత్వము గల ఈశ్వరు నమ్మవచ్చును అంటే మనం విగ్రహాల్లో ఉన్నటువంటి దేవుడిని కొంతమంది నమ్మవచ్చు. ఇంకొకటి కేవలం నిరాకారుడు ఈశ్వరుని నమ్మవచ్చును, అసలు ఆయనకేం అక్కర్లా. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, కేవలం ఇట్లా కూర్చొని భోజనం ధ్యానం చేస్తూ ఉంటారు, అక్కడ ఎదురుగా మనకి ఏం కనపడదు అక్కడ. అంటే నిరాకార ప్రార్థన, సాకార ప్రార్థన, ఇవన్నీ మనకు తెలుసు. వీరందరి భావములకు వేదములోనే ప్రమాణములు లభించవచ్చును. కాబట్టి ఇలాంటి భావాలన్నిటికీ కూడా సమగ్రమైనటువంటి దిగ్దర్శనము వేదాల్లో మనకు కనబడుతోంది. ఇట్టి భేదభావములు ఉన్నప్పటికీ మనకెల్లరికను ఈశ్వర విశ్వాసం ఉన్నది. ఇవన్నీ కేవలం వాదాలకు మాత్రమే. మానవ రూపంలోని, దేవతా రూపంలోనని, ఒక విగ్రహ రూపంలోనని, ఇవన్నీ ఊరికి మనం ఎవరికి వాళ్ళ అభిప్రాయ భేదాలే తప్ప మళ్ళా మనందరి యొక్క మనసులు గనక కలిపి ఒక తోట కనుక పెడితే ఆ ఈశ్వరుడి పట్ల ఏకం సత్ అనేటువంటి దాని మీద మనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. అనగా ఒక అత్యద్భుత ఆద్యంతములు లేని శక్తి కలదనియు, సర్వము అందే నిలిపి ఉన్నదనియను, చివరకు అన్నయు సర్వము అందులోనే మరలా చేరవలననియు విశ్వసించిన వాడు భారతీయుడు. కాబట్టి ఎవరి నుంచి అయితే మనం వస్తున్నామో, సృష్టింపబడ్డామో, ఎవరి చేత అయితే పోషింపబడుతున్నామో, ఎవరిలో చివరికి లయం ఉంచుతామో, అలాంటి వాడే పరమేశ్వరుడు, అలాంటి వాడే ఈశ్వరుడు, ఆయన్నే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అని ఇందాక మనం భాగవతం సూత్రీకరించినట్టుగా మరి మనకు భారతీయులకి అలాంటి ప్రగాఢమైనటువంటి మరి నమ్మకం ఉన్నది. అసలు ఏమి అనుమానం ఏం లేదు. అలాంటి వాడు మాత్రమే భారతీయుడు, హిందూ నామమునకు అర్హుడు కాడు. ఒకవేళ అలాంటి విశ్వసించని వాడెవడైనా ఉంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు హిందూ ఆర్ భారతీయ అనేటువంటి వర్డ్. భారతీయ పదానికే పనికిరాడు వాడు, హిందూ అనేటువంటి పదానికి పనికిరాడు అని ఈ విధంగా ఒక భగవంతుణ్ణి ఎన్ని చక్రాలు తిప్పారో, ఎన్ని స్టీరింగుల ద్వారా భగవంతుణ్ణి మరి దర్శించడానికి ఇన్ని మతాల వారు ఎంత చాకచక్యంగా వాదోపవాదాలు జరిపి చివరికి అందరూ కూడా ఏకం సత్ అనేటువంటి ఒక సూత్రీకరణకి ఒక మౌలికమైనటువంటి విశ్వాసం అందరిలో కలిగింది. కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నీ భావన వేరు, నా భావన వేరు, భావేతు విద్యతే దైవ అన్నాడు. కాబట్టి తస్మాత్ భావోహి కారణం. కాబట్టి భావాల యొక్క పరంపరే తప్ప, భావనలో పరంపరలే తప్ప నిజంగా అక్కడ అస్థి ఉన్నటువంటి వాడు మాత్రము ఒక్కడే భగవంతుడు. ఏకం సత్ అనే ఈ ఏకం సత్ అనేటువంటి మౌలిక విశ్వాసం కలిగించడమే ఈ చాప్టర్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీ ముందు ఉంచుతున్నాను. ఇలాంటి 4 విషయాలు చక్కగా చెప్పుకోవడానికి మధ్య మధ్యలో గురువు గారు కూడా కాస్త మంచి విందు భోజనంలో రసకర్ణాయంగా కాస్త వ్యంజనాన్ని అంటే మంచి మీరు కనుక జాయిన్ వేరే వాడికి నేను చెప్పండి సార్. మీరు మేము ఫ్రీగా మాట్లాడుకోవచ్చు సార్. లేదు సార్, మీరు మాట్లాడేదానిగా నేను జాయిన్, వేరే వాడికి అసలు ఇంటర్ప్రిట్ కాదు. కరెక్టే సార్. మీరు అంటే మనం భావ సారూప్యంలో ఉన్నాం కాబట్టి సార్, మేము ఎక్కడన్నా లోటు పడితే మీరు కూడా పూరించి
ఇవాళ ఒక మంచి ప్రసన్నమైనటువంటి విందు భోజనం అంటే క్లిష్టమైనప్పటికీ కష్టమైనప్పటికీ ఉన్నంతలో ఆ భావాల్ని మనం ఆ భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి సృష్టి స్థితి లయకర్త అయినటువంటి భగవంతుని గురించి 4 విషయాలు చెప్పుకోవటానికి అనుగ్రహించినటువంటి స్వామివారికి అవకాశం కల్పించి ఈ యొక్క వేదికని చేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే దంపతులకు అలాగే ఆత్మీయంగా విన్నటువంటి సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనం గురువు గారి యొక్క సత్సంగంలో వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిరామ్. తెలుగు నాకు మాట్లాడడం లేదు, మరి సార్ ఎందుకు చెప్తారో మరి నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు సార్ అన్నట్టుగానే సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ కి రిలవెంట్ గానే దొరికిన మ్యాటర్ సార్ నాకు ఇలా అవును సార్, రెడీగా ఉంది. మీరే ఆశ్చర్యపోతారు, నేను ఆశ్చర్యపోతా. నాది నాది లేదు ఇవాళ యాక్చువల్ మీరు అన్నారని మాట్లాడుతున్నాను. సో స్వామిని దర్శించిన యోగుల్లో ఒక ఆయన గురించి సార్ అన్నారు కనుక ప్రస్తావన చేసి పని చేద్దాం. ఆ మహనీయుడు శ్రీ ఆసిన్ జినానా కైతా, ఇండోనేషియా దేశస్థుడు, ప్రఖ్యాతి పొందిన బౌద్ధ గురువు. హ్యాంగ్ వరల్డ్ వైడ్ డివోటీస్. ఇండోనేషియాలో జకార్తా ప్రాంతంలో విహార పంచక్ సిపనాస్ అనే చోట ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఆయన నివసిస్తున్నారు. ఆయన పేరు ఈ అసీన్ జనారా కైతా. వేరే దేశాల పేర్లు అలానే ఉంటాయి. మనకేదో అర్థం జుమ్సాయి తెలుసు కనుక ఈజీగా చెప్తాం. జాన్ హిప్లాస్ అంటాం, లేకపోతే బెర్నోవిస్, తెలిసిన పేర్లు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు వేరే దేశాల పేర్లు ఇట్లనే అనిపిస్తాయి మనకి. వారికి భగవాన్ బాబా అంటే ఎనలేని భక్తి, ప్రేమ. వారు బాబాను దర్శించి బాబా వారి అనుగ్రహపూర్వకమైన ఆశీస్సులు అందుకోవాలని 1989 అక్టోబర్లో ప్రశాంతి నిలయం వచ్చారు. మీరు చూసే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక మొత్తం సర్వమత సమైక్యత కాన్ఫరెన్స్ కూడా పుట్టపర్తిలో జరిగింది. అన్ని రకాల మతాల వాళ్ళు, ప్రపంచంలో అన్ని రకాల మతాల వాళ్ళు, ఇప్పుడు సార్ చెప్పిన సబ్జెక్ట్స్ రిలవెంట్ గా చెప్తాం. ఈ మధ్యనే స్వామివారు ఫిజికల్ గా వెళ్ళిపోయిన తర్వాతనే మీకు గుర్తే ఉండొచ్చు, దేశంలో నాట్ దేశం, వరల్డ్ ఫేమస్ ఆల్ రిలీజియన్స్ వాళ్ళు ప్రశాంతి నిలయంలో గ్యాదర్ కావటము, వారి యొక్క సందేశాలు ఇవ్వటము జరిగింది కూడా. ఐ థింక్ 2-3 years బ్యాక్. ఎవరైనా దానికి రిలవెంట్ సబ్జెక్ట్ ఉంటే పెట్టండి, గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఇప్పుడు బాబా ఎంతో దయతో వారికి ఏకాంత సంభాషణ భాగ్యము కలిగించారంటే ఇంటర్వ్యూ అనమాట. ఇప్పుడు స్వామి ఆయనతో ఈ విధంగా అంటున్నాడు, ప్రతి గురువారం నేను నీ ఆశ్రమంలో నీతో ఉంటాను. బాబా వారి ప్రేమకు అతను చెల్లించిపోయాడు. స్వామి ఆ సందర్భంలో ఆయనకి ఒక బంగారపు త్రిభుజము, బంగారపు బుద్ధ విగ్రహం సృష్టించి ఇచ్చి ప్రతి సంవత్సరము నన్ను చూడటానికి నువ్వు తప్పక ఇక్కడికి రావాలి అని ఆదేశించారు, కమాండ్. మన విఎస్ఆర్ మూర్తి గారు చెప్తుంటారు ఒక మాట, వీలు చేసుకో, మనకెప్పుడు వీలవుతుంది సార్? నాకైతే వీలే కావట్లా, 6 సంవత్సరాలు అయింది పోవటానికి. వీలు కాదేమో, వీలు చేసుకుని రమ్మంటే అసలు పోము. వీలు చేసుకుని వారు వీలు చూసుకుని పోవాలి. అది సార్ వారి మెసేజ్ మనకుంది. 50th year కంప్లీషన్ డే రోజు ఎంత అద్భుతం మాట చివరి చెప్పారు, బంగారు స్వామి వీలు చూసుకుని వస్తాను, వీలు చూసుకుని వీలు చేసుకుందామన్నారు స్వామి ఆయన విఎస్ఆర్ మూర్తి గారిని. స్వామి ఏమంటున్నారు, స్వామి ఇతను వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే ఈయన చూడాలని తపన స్వామికి. ఈయన ఫిజికల్ గా వెళ్ళపోయినా స్వామి చూడగలరు. బాబా వారి దివ్య ప్రేమకు ఆయన బాబాకు శరణ అయిపోయారు.
ప్రొఫెసర్ జిఎన్ మూర్తి గారు పేరు వినే ఉంటారు, చూసే ఉండొచ్చు మీరు, మహనీయులు చాలా మంది. ఈ బాటం శ్రీరామ్మూర్తి గారు ఆ ఇండోనేషియా గురువును ప్రశాంతి నిలయంలో వారి గదిలో కలుసుకొని వారితో సంభాషించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయ్యా, మీరు సత్యసాయి బాబా గురించి ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? మీకు వరల్డ్ వైడ్ గా శిష్యులు ఉన్నారు అని మాకు తెలిసింది అని ఇండోనేషియా గురువును ఈ జిఎన్ మూర్తి గారు, బాటం శ్రీరామ్మూర్తి గారు ఇద్దరు అడగటం జరిగింది. అప్పుడు ఆయన ఎంతో వినయభావంతో, వినమ్రం, చిరంజీవి అంటుంటాడు, ఆయన గురువు గారు ఎంతో వినయభావంతో అందరికీ జగద్గురు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారే. నేను ఇండోనేషియాలో ఉన్న రోజుల్లో అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను. విచిత్రం ఏంటంటే నా శిష్యుల్లో కొందరు సత్యసాయి బాబా వారి భక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉండొచ్చు కదా సార్, ఇప్పుడు మన భక్తుల్లో రమణ మహర్షి భక్తులు ఉండొచ్చు, రమణ మహర్షి భక్తులు డివోటీస్ లో మన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మన భక్తుల్లో శృంగేరి స్వామిని ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, శృంగేరి స్వామి సత్యసాయి భక్తులు ఉండొచ్చు, మేబీ దే. ఒకసారి ఒక భక్తుడు షిరిడి సాయిబాబా పుస్తకం ఒకటి తెచ్చి ఇచ్చి చదవమన్నాడు. నిన్న చూసాం, స్వామివారు షిరిడి సాయి అవతారాన్ని చాలించకుండా ముందు వెళ్ళిన పొలిటీషియన్స్ ఉన్నారు, బాలగంగాధర్ తిలక్. ఆ పుస్తకంలో దానిలో వారు మహాసమాధి పొందిన అనంతరం 8 సంవత్సరాలకు తిరిగి దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో అవతరిస్తానని వారి భక్తులతో చెప్పినట్లుగా ఉంది. ఆ వార్త నన్ను ఆనందము ఆశ్చర్యానికి లోను గావించింది అన్నాడు ఆ ఇండోనేషియన్ గురువు. ఆ సమయంలో నేను గౌట్ ఆర్థరైటిస్ అనే మోకాళ్ళ వ్యాధితో చాలా బాధపడుతున్నాను. జనరల్ గా 65 దాటిన వాళ్ళకి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు నాకు కూడా మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి సార్. జనరల్ గా వస్తుంటాయి, రాకపోతే అదృష్టం ఉంటాం. అది ఏమి నా కాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు అని లేకపోతే అదృష్టవంతులే మనం. నేను ప్రపంచంలో అనేక ప్రాంతాలకి పర్యటనగా వెళ్ళినప్పుడు எனக்கு 2 రకాల అదర్ కంట్రీస్ పోయినప్పుడు ట్రిప్ 2 రకాలు వాడుకునేవారు గురువు గారు. నేను ప్రపంచంలో అనేక ప్రాంతాలకు పర్యటనగా వెళ్ళినప్పుడు చాలా మంది వైద్యుల్ని సంప్రదించాను. కానీ మోకాళ్ళ బాధ రోజు రోజుకి తీవ్రం కాసాగింది. ఒకసారి నేను శిష్యులతో సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ విమానాశ్రయానికి నా శిష్యులతో పాటు సత్యసాయి బాబా వారి భక్తులు కూడా ఇద్దరు వచ్చారు. భారతీ తీర్థస్వామి మా కొత్తగూడెం వచ్చినప్పుడు మేము సత్యసాయి సర్వ్ ఫర్ 2 days. అదేంటి భారతీ తీర్థస్వామి వస్తే మనం ఇందాక సార్ చెప్పిండు, మార్గాలు వేరు కాబట్టి మన అందరూ గోల్ ఒకటే కదా సార్, ఎవరు చెప్పినా ఒకటే కదా, గమ్యం ఒకటే. అల్లాయించు మహమ్మదీయులు, యెహోవాయించు సత్క్రైస్తవులు, ఉల్లాభ్యాస వైష్ణవులు, శంభోవించు శైవులు, ఉల్లాసమును కొలవ, ఎవరు ఏడుచుకోలేరు. మంచి మాట చెప్పారు, ఉల్లాసమును కొలవ. ఏడుస్తూ ఎందుకు కొలుస్తాం భగవంతుని? అది ఏడుస్తూ ఎందుకు కొలవాల? ఉల్లాసమును కొలవ ఎల్లరికి ఆయుడు భోగ భాగ్యాలు, ఎల్లారికి జ్యోతి ఎల్లారికి అంటే అందరికీ అనమాట. ఎల్లరికి అంటున్నాను నేను కొంచెం శైలిగా. ఎల్లరికి ఆయుర్ భోగ భాగ్యాలు ఇచ్చే పరమాత్మ ఒక్కడే. గాడ్ ఈజ్ ఓన్ ఫార్మ్స్ ఏకం సత్ సహజ విప్రమ. ఈ ప్రాజ్ఞలు తెలియచేయట్లు కల వాళ్ళు పెట్టిన పేర్లు ఆయనకి. ఏకం సత్, సత్పదార్థం ఒకటే. ఆ ఈశ్వరుని రకరకాలుగా అనుకోవచ్చు, ఆరాధించవచ్చు కూడా, తప్పేముంది? ఇందాక సార్ చెప్పాడు, మా దగ్గర ఒక ఆయన పిలుస్తాడు, ఇంకా
ఇట్లే ఉంటుంది వేరే వాళ్ళని పిలిస్తే మన దగ్గరకు. ఆయన మెడిటేషన్ చేస్తే ఆయన ఇంతకాలం ఎల్కేజీలో ఉంటారనేవాడు. ఎప్పుడు స్టార్టింగ్ అయినా ఇదే మాడతారు మమ్మల్ని, మేము ఎల్కేజీలోనే ఉంటాం. ఒక ఆయన సత్సంగా చెప్పమని పిలిస్తే మనం విగ్రహారాధన చూసి మీకు ఎంతకాలం ఎల్కేజీలో ఉంటారు అనేవాడు సార్. సాయిరామ్. ఏం చేస్తాం, పెద్ద ఆయన. ఆ సింగపూర్ విమానాశ్రయానికి నా శిష్యులతో పాటు సత్యసాయి బాబా వారి భక్తులు కూడా ఇద్దరు వచ్చారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితమే నా శిష్యుల ద్వారా బాబా వారి గురించి వినటము, వారిని గురించిన మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ ఎవరు రాశారండి? ఎవరికైనా ఐడియా ఉందా? పర్ఫెక్ట్. ఎవరు చెప్పింది సార్? మాస్టర్ సత్యనారాయణ. మీకు మీరు సత్సంగా చెప్పండి, జూలైలో ఒక డేట్ ఇవ్వండి ఇప్పటికన్నా. మ్యాన్ ఆఫ్ మిరకిల్స్, సాయిబాబా ది హోలీ మ్యాన్ అండ్ ది సైక్రాటిస్ట్. ఇది కూడా బుక్ పేరు. ఇది కూడా మీకు తెలిస్తే చెప్పండి, మాకైతే తెలియదు. సాయిబాబా ది హోలీ మ్యాన్ అండ్ ది సైక్రాటిస్ట్ గ్రంథాలు చదవటం జరిగింది. ఆ గురువు గారు, సింగపూర్ గురువు గారు, ఇందాక పేరు నాకు గుర్తులేదు, వాళ్ళసారి చెప్తా. సియాటిన్ జనరా కైతా. ఆనాటి నుంచి బాబా వారిని దర్శించాలనే కాంక్ష అధికం కాసాగింది. సింగపూర్లో భగవాన్ బాబా వారి భక్తులు బహుశా నా శిష్యుల ద్వారా నా శారీరక బాధన గురించి తెలుసుకున్నట్లున్నారు. శిష్యులు నలుగురు మాట్లాడుకుంటే గురువు గారు ఇప్పుడు అందులో ఈయన శిష్యుల సాయిబాబా ఉండదు కదా సార్. శిష్యులు నలుగురు అనుకుంటుంటారే గురువు గారికి బాధ ఉందా. సాయిబాబా భక్తులు ఏం చేస్తారు సార్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పటికైనా ఉంది సార్. సాయిబాబా భక్తులు అన్నవాడు ఏం చేస్తాడు వెంటనే? బాబా మెరాకిల్స్ జరిగినటువంటి అన్ని చెప్తారు. బాబా సార్ అదంతా వద్దు సార్, ఉపన్యాసం వద్దు. సాయిబాబా డివోటీ ఉన్నాడు ఏం చేస్తారు సార్? ముందు విభూతి ప్రసాదం ఇస్తారు సాయిరామ్. నాకు కావాల్సిన ఆన్సర్ అది సార్. అది నాకు ఉపన్యాసాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పడం కాదు. అది దట్స్ ఐ వాంట్. సాయిరామ్ అని విష్ చేస్తారు. సాయిరామ్ ఇవన్నీ ఉపన్యాసాల తర్వాత మేడం, వాడు తగ్గిన తర్వాత ఆ బాధలో ఉన్నాడు. సాయిబాబా భక్తులు అనగా మనం ఏం చేస్తాం ముందు? నేను నాకు ఎవరో పెట్టారు ఏంటంటే నేను సాయంత్రం ముగ్గురికి ప్రసాదం పంపిన. ఆ కేబీ లక్ష్మి అదృష్టవంతురాలు కుడి చేతితో అడ్రస్ వస్తే ఎడం చేతి వెంటనే ఇచ్చిన. మిగిలిన 2 కేసులు వారం రోజులు దాచినాయి వచ్చి. ఆ రాజ్య ఇంకా ఎవరో పరిచయం, నా శారీరక బాధ గురించి తెలుసుకున్నట్లున్నారు సాయిబాబా భక్తులు. పరిచయం అనంతరం స్వామి భక్తులు తన జేబులోంచి ఒక విభూతి ప్యాకెట్ తీసి ఇస్తూ, అది అందుకనే అడిగాను మేము కూర్చుని ఏమనుకోకండి, అడగద్దంటే అసలు నోరెత్తాను, మిమ్మల్ని క్వశ్చన్ లేవేను. మీరు అడిగితేనే మాకు ఆన్సర్ తెలుసుద్ది. ఓకే, ఇది ఇటీవల పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి మాకు ఇంటర్వ్యూ గదిలో ప్రసాదించిన సర్వరోగ నివారణి అని చెప్పాడు. ఆ విభూతిని నుదుట పెట్టుకొని బాధ కలిగిస్తున్న చోట రాసి కొంచెం నీటిలో కలుపుకొని త్రాగమని, అది దివ్య ఔషధంగా పనిచేస్తుందని వివరించారు. నన్ను అడగండి, ఇదే ఆడతాను. నుదుట పెట్టుకోండి, బాధ ఉంటే బాత్రూంలో రాసుకోవడము, నీటిలో కలిపి తాగడం. నేను ఆ ప్రకారమే చేశాను అంటున్నారు గురువు గారు. ఆశ్చర్యం, అద్భుతం. సామాన్యం అండి స్వామి విభూతి అంటే. పరమం పవిత్రం బాబా విభూతి, పరమం విచిత్రం లీలా విభూతి. మా సుబ్బరత్నం గారు ఎంత బాధ అవుతుందో. సుబ్బరత్నమో చెప్పు, ఉందా? చాలా బాగా అవుతుంది సుబ్బరత్నం విభూతి మంత్రం. కాళహస్తి బాగా అవుతారు విభూతి మంత్రం. ఆశ్చర్యం, అద్భుతం. మనం ఆ సార్ అంటున్నాడు 80 సంవత్సరాలు కాకినాడు ఆయన విభూతి చేరిందో లేదో ఆయనలో జోష్ పెరిగిపోయింది. 86 సంవత్సరాల ముసలోడు ఎగి గంతులు వేస్తున్నాడు సార్.
అందరికా ఉంటుంది, అందరికంటే నమ్మకం. నేను బాగా చెప్పాను, నేను హాస్పిటల్ అంతా జరిగింది. హాస్పిటల్ ఎందుకు కట్టించారు? స్వామి ఏమన్నాడు? టాబ్లెట్స్ మీద ఇప్పుడు పొద్దున్న 2 మింగినా, ఇప్పుడు 2 మింగినా. నాకు టాబ్లెట్ మీద నమ్మకం, నాకు విభూతి మీద లేదు. పొద్దుంచి 4 మింగిన, ఈ పక్కన నొప్పి ఉన్నందుకు. పరమాత్మను వదిలేసి మీరు టాబ్లెట్ మీద పడ్డా నేను తలబా చెప్పాను సోదరి మని. మస్ట్ కాన్ఫిడెన్స్ అని కాదు. నేను విభూదే మింగుతున్నా. మింగు, మంచిగా మింగు. ఆశ్చర్యం, అద్భుతం. 3 సంవత్సరాలుగా తీవ్ర బాధతో ప్రపంచంలోని ఎంతో మంది ప్రసిద్ధ వైద్యులు సంప్రదించిన నయం కాని గౌట్ ఆర్థరైటిస్ వ్యాధి ఆ విభూతి ప్రసాదం సేవించిన తక్షణమే మతుమాయం అయిపోయింది. ఇదివరకు ఒక ఆయన ఆరోగ్యం ఆయుర్వేదం చెప్పేవాడు పాపం ఒక ఛానల్లో. మటుమాయన మటుమాయన మాట బాగా పాడేవాడు. ఈ మధ్య రావట్లేదు పాపం ఆయన మటుమాయాడు. ఒక 1/2 అవర్ జీవన వేదం అని జీవన వేదం అని ఒక ప్రోగ్రాం చెప్పేవాడు పాపం గడపైన. ఆ క్షణంలో సత్యసాయి బాబా వారు మానవ మాతృలు కారని, వారు దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్య ప్రేమావతార మూర్తి అని గ్రహించాను అని ఆనంద బాష్పాలతో పరోక్షించి చెప్పాడు ఆశీష్ జనరా కైతా. ఆ రోజు నుంచి భగవాను స్వయంగా ప్రత్యక్షంగా దర్శించి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఉవ్విలూరుతూ ఉన్నాను. ఈనాటికి స్వామి అనుగ్రహించి, ఇదంతా ఇంటర్వ్యూలో చెప్తుండే బాటా శ్రీరామ్మూర్తికి, జిఎల్ మూర్తికి. జిఎల్ మూర్తి గారు చూసారు ఎవరైనా? నేను చూసాను. అందరిని చూస్తావు. ఆయన ఉపన్యాసాలు చాలా చక్కగా హ్యూమరస్ గా ఉండేవి. అద్భుతంగా ఉంటుంది అక్క. మా గుడి వచ్చినప్పుడు ఆయనే పిలిచినాము. మా ఊరేనండి ఆయన, శ్రీరామూర్తి గారిది. మా ఊర్లో మందిరం కూడా శ్రీరామూర్తి గారే కట్టించారండి, బాటం శ్రీరామూర్తి గారే కట్టించారండి. ఏమో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనదే అవుతుంది ఏమో, నాకు తెలీదు. ఐ డోంట్ నో. ఆ రోజు నుంచి భగవాన్ స్వయంగా ప్రత్యక్షంగా దర్శించి సో గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలని ఒబ్బిలూరుతూ ఉన్నాను. ఈనాటికి స్వామి అనుగ్రహించి వారి దివ్యాశీస్సులు ప్రసాదించారు అన్నారు ఆ టిబెటియన్ ఇండోనేషియన్ గురు. వీళ్ళతో ఇంటర్వ్యూ వాళ్ళ గదిలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపులైన భగవాన్ బాబా విశ్వ కళ్యాణానికి సాకారంగా అవతరించడము కొడెత్రావు చెప్పారు. వారు మనం దర్శించుకున్న అదృష్టాన్ని వారు మనకు ప్రసాదించడం మన పుణ్యది. బాగా రాశారు రమణ బాబు గారు. వారిని మనం దర్శించుకునే అదృష్టాన్ని వారు మనం ప్రసాదించడం, మనం మన తెలివితేటలతో పుట్టపత్తుపై దర్శించుకోవాలా. నేను నా తోటి అనుసరులకు, బౌద్ధులకు మీ జీవిత కాలంలో ఒక్కసారైన భగవాన్ బాబాను దర్శించుకోండి. నేను సారు డిఎస్ శాస్త్రి గారు మేము ఒక 6 నిమిషాలు మాట్లాడుకున్నాం. మన ఏదో సాయి ప్రేమ సాయి వస్తాడని మనం ఆశలో ఉన్నాం. మన ఒక ఆయన చెప్పాడు 6000 సంవత్సరాల దాకా మన సాయిబాబా రాడని. వాడి ఆలోచన వాడు వెళ్ళిపోలేదు. అదృష్టం డిఎస్ శాస్త్రి గారు చెప్తున్నాను ఆయనతో. మనం ఎంత అదృష్టం అవతార కాలంలో కూర్చొని ఆయన చూసినాం. మీ జీవిత కాలంలో ఒక్కసారి అయిన భగవాన్ బాబాను దర్శించుకోండి, ఈ అవకాశం తప్పక వినియోగించుకోండి అని చెప్తున్నాను అన్నాడు ఆ మహనీయుడు. ఆనంద పారవశ్యంతో వినియోగించారు హకీం జనరా కైతా. లాస్ట్ లో ఇండోనేషియన్ వారు సంఘ్ అగుణ బౌద్ధ ఆరామ సంఘాలకు అధిపతిగా ఉన్నారని, వారి ఆశ్రమ హాల్లో బుద్ధుడి ఫోటో ఉంటుందని, వారి వ్యక్తిగతమైన గదిలో సత్యసాయి బాబా వారి నిల్వేట్ ఫోటో ఉంటుందని ఇండోనేషియా సాయి భక్తుడు జై కిషన్ వాసుదేవ్ అనే ఆయన ఇటీవల పుట్టపత్తులు కలిపినప్పుడు చెప్పారు. మనం చూసాం కదా, అదే పిల్లవాడి బాడీ నీలి రంగు బుద్ధుడు ముందు పడేస్తే సాయిబాబా కాపాడారని చెప్పి. ఈ గుండెకాయ ఎవరిది అనిపిస్తుంది.
ఫైనల్ గా ఒకసారి బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో బౌద్ధ పండుగ రోజున భగవాన్ సన్నిధిలో శ్రీలంక బౌద్ధుల సమావేశాలు జరిగినాయి. అప్పుడు బౌద్ధ గురువు ఒకరు ప్రసంగిస్తూ భగవంతుడైన శ్రీ బుద్ధదేవుని పాదపద్మంలో అనేక ప్రణామములు. జీసస్ వస్తా అని చెప్పాల, జీసస్ పంపిన ఆయన వస్తారని చెప్పలేదు. మనం సరిగా వినకపోతే ఇట్లా ఉంటుంది. 8 సంవత్సరాలు బాలుగా వస్తారని రాసుకున్నట్టు, 8 సంవత్సరాలు బాలుడుగా కాదు. లిజన్ కేర్ఫుల్లీ. భగవంతుడైన శ్రీ బుద్ధదేవుని పాదపద్మములకు అనేక ప్రణామములు. మరియు బుద్ధ భగవాన్ ఈ ప్రపంచాన్ని పంపిన దయామయుడైన భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామం. ఏమన్నాడు? బుద్ధుని పంపింది బాబా. అది అంతకంటే మనం ఏం చెప్తామండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొన్ని వేల లక్షల మంది ఆ సింహాసనాలు అమ్మవారు ఉంటే పై సింహాసనంలో స్వామివారు కూర్చున్నారని చెప్తే అని అనటం ఈ సందర్భంలో మనకు గుర్తుకు వస్తుంది అన్నారు సార్. ఫైనల్ గా చిన్న క్యాప్షన్ అబౌట్ అవతార తత్వం. నా నుండి బహిర్గతమయ్యే కాంతి వలె 3 రకాలు. స్థూలమైంది ప్రశాంతి అంతటా ఆవరించి ఉంటుంది. సూక్ష్మమైనది భూమి అందంతటా అలముకొని ఉంటుంది. కారణ కాంతి వలయము విశ్వ వ్యాప్తమై ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? సాయిబాబా ఎక్కడున్నాడు అంటే ఆయన లేని జాగా లేదు, విశ్వాంతరాలలో లేదు, లేని జాగా లేదు. ఈ దేర్ ఎవ్రీవేర్, ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మాట్లాడతాను అనుకోలేదు, నా చేత మాట్లాడిచ్చారు. జై సాయిరామ్. ఉమా గారు టాప్ రికార్డింగ్.